ఎంత మధురమైనది యెహోవా నామము. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఆత్మీయ ఎదుగుదల గురించి మనము అధ్యయనం చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా మానవుడు అంటే కేవలము శరీరం మాత్రమే కాదు, మానవుడు అంటే శరీరము, ఇతర అన్ని జీవులకు ఉన్నట్లుగా మానవునికి ప్రాణము, అయితే ఇతర జీవులన్నింటికంటే కూడా భిన్నముగా దేవుని సారూప్యంలో ఉన్నటువంటి ఆత్మ మానవునికి ఇవ్వబడిందని మనం గమనించాం. శరీరము, ప్రాణము ఇవి ఇతర అన్ని జీవులకు ఉంటాయి. కానీ ఆత్మ, దేవుడు ఎలా అయితే ఆత్మ అయి ఉన్నాడో అదే ఆత్మను దేవుడు మానవునికి ఇచ్చాడు. అయితే ఇదేదో యాదృచ్ఛికంగా జరిగినటువంటిది కాదు, ఏదో కొంతమందికి ప్రత్యేకంగా ఇచ్చేటువంటిది కాదు. దేవుడు మానవుడిని నిర్మించడానికి ముందుగానే ఆయన చేసినటువంటి ఆలోచనలో మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము అని ఆయన ఆలోచన చేశాడు. కాబట్టి దేవుని స్వరూపంలో మానవుని చేయాలి అని ఆలోచన చేసినప్పుడు తను ఎలాగైతే ఆత్మగా ఉన్నాడో అలాగే మానవుని కూడా ఆత్మగా చేయటం జరిగింది. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా వారు ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా, ఏ భాష అయినా, ఈవెన్ దేవుడిని నమ్మినా నమ్మకపోయినా వారందరికీ కూడా దేవుడు తన ఆత్మనిస్తూ ఉన్నాడు. అందులో ఏ విధమైనటువంటి వ్యత్యాసమో లేదు. ఉదాహరణకి మనం ఏం చేస్తూ ఉంటామంటే లోకంలో మనకు నచ్చినటువంటి వాళ్ళకైతే మనం ఏదైనా ఇస్తాం, నచ్చనటువంటి వాళ్ళకైతే మనం ఇవ్వం. కానీ ఆత్మ అనేటువంటి విషయంలో దేవుడు అందరికీ కూడా తన స్వరూపంలో ఉన్నటువంటి ఆత్మనే, ఇంకా చెప్పాలి అంటే ఏ విధమైనటువంటి వ్యత్యాసము లేదు. అందులో ఫస్ట్ క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ ఇలాంటి వాటికి తావే లేదు. అందరికీ కూడా దేవుడు సమానంగా ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక వాదన ఉంటుంది. అదేమిటి అంటే ఇప్పుడు కొందరేమని చెప్తూ ఉంటారంటే నల్లవాళ్ళు తెల్లవాళ్ళు అని అంటూ ఉంటారు కదా. ఇందులో నల్లవాళ్ళు తెల్లవాళ్ళు, ఇప్పుడు నల్లవాళ్ళు దేవుని దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే, తెల్లవాళ్ళు దేవుని దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు. మీరు విన్నారో లేదో కానీ ఎప్పుడైనా ఒక వాదన ఉంది లోకంలో, దేవుని శాపానికి మాడిపోయి వాళ్ళు అలా నల్లగా అయిపోయారు, ఇక ఆ తర్వాత నుంచి నల్లవాళ్ళకి నల్లవాళ్ళు పుడుతూ ఉన్నారు, కాబట్టి అది దేవుని శాపం వల్ల వాళ్ళు మాడిపోయారు అనేటువంటి ఒక ఆలోచన ఉంది లోకంలో. విన్నారా మీరు ఎప్పుడైనా? ఎందుకు వాళ్ళు నల్లగా అయిపోయారంటే, అంటే మాడిపోవటం మనకు తెలుసు. ఇక్కడ ఒక వాదన ఏమని చేస్తున్నారంటే దేవుని శాపానికి మాడిపోయారు, మాడిపోయేసరికి వాళ్ళు నల్లగా అయిపోయారు, ఇక ఆ తర్వాత నల్లవాళ్ళకి నల్లవాళ్ళు పుడుతూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని లోకంలో చెప్తుంటారు. మరొక రకంగా చెప్పాలి అంటే వాళ్ళు శాపగ్రస్తులు అని అర్థము. అందుకనే వాళ్ళను మనిషిగా కూడా ట్రీట్ చేసేవాళ్ళు కాదు. మీరు కొంతకాలం పూర్వానికి కనుక వెళ్ళినట్లయితే బానిసత్వం అనేటువంటిది లోకంలో ఉండేది, వాళ్ళని అలాగా ట్రీట్ చేసేవాళ్ళు. కానీ నిజమేమిటి అంటే నల్లవాళ్ళు తెల్లవాళ్ళు ఇద్దరు కూడా దేవుని చేత చేయబడ్డారు. నల్లవాళ్ళు అంటే తక్కువ కాదు, తెల్లవాళ్ళు అంటే ఎక్కువ కాదు. ఇంకా చెప్పాలి అంటే మీరు గమనించినప్పుడు తెల్లవాళ్ళు ఉండేటువంటి దేశాల్లో కూడా, అంటే యూరోపియన్ కంట్రీస్ కావచ్చు, అమెరికా కావచ్చు, లేకపోతే ఇవన్నీ కూడా తెల్లవాళ్ళు ఉండేటువంటి దేశాల్లో కూడా స్పోర్ట్స్లో కనుక చూసినట్లయితే ఎక్కువ వాళ్ళు నల్లవాళ్ళనే వాళ్ళ దేశం తరపున ఆడిస్తారు. మీరు చూసారు ఎప్పుడైనా? ఎందుకు? ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక అధ్యయనం చేయండి. నల్లవాళ్ళ శరీరాలకు తెల్లవాళ్ళ శరీరాలకు శరీరంలో చాలా వ్యత్యాసం ఉంటుంది. అంటే ఫిజికల్గా దేహదారుఢ్యం అనేటువంటి విషయంలో నల్లవాళ్ళ శరీరాలు చాలా 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 స్ట్రాంగ్గా ఉంటాయి. అవి తెల్లవాళ్ళే ఒప్పుకుంటారు. అంటే వాళ్ళ లోపల ఉన్నటువంటి హార్మోన్స్ అయితేనేమి, అవి ఉత్పత్తి అయ్యేటువంటి విధానం అయితేనేమి, ఆ మజిల్ బిల్డప్ అయితేనేమి, అది వ్యత్యాసంగా ఉంది వాళ్ళకి. అందుకనే వాళ్ళు చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. దాన్ని వాళ్ళు కూడా గమనించారు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఆ బలాన్ని వాళ్ళు ఉపయోగించుకుంటూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం శరీరాల గురించి ఎక్కువ తక్కువ అని మాట్లాడితే ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. అలాగనే ఆత్మ విషయంలో కూడా మీరు గమనించినప్పుడు ఎవరు కూడా ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. దేవుడు అందరికీ కూడా సమానంగానే, అందరినీ సమానంగానే ఆయన సృజించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటి అంటే శరీరానికి ఎలాగైతే ఎదుగుదల ఉంటుందో ఆత్మ కూడా ఎదుగుదల అనేటువంటిది ఉంటుంది. బైబిల్లో మనం గమనించేటప్పుడు దాన్ని స్పష్టంగా చెప్తూ ఉంటాడు. అంతేకాదు శరీరానికి ఎదుగుదలకు ఆహారం ఎలా ఉంటుందో ఆత్మ ఎదుగుదలకు కూడా ఆహారం ఉంటుంది. ఆత్మీయ ఆహారం అని అంటూ ఉంటాం వాక్యము.
ఈ వాక్యం అనేటువంటి ఆహారం ద్వారా మనం ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటాం. కాబట్టి ఆత్మ యొక్క ఎదుగుదలకు ఆహారం అనేటువంటిది అవసరం. ఎలాగైతే శరీర సంబంధంగా ఆహారము పసిపిల్లలకు పాల వంటి తేలిక ఆహారము లేదా లిక్విడ్ డైట్, లేదంటే పెరిగి పెద్దవాళ్ళైన తర్వాత ఎదిగిన తర్వాత వాళ్ళకు బలమైనటువంటి ఆహారము సాలిడ్ ఫుడ్ ఎలాగైతే ఇస్తూ ఉంటామో, అలాగే వాక్య విషయంలో కూడా మనకు తేలికగా జీర్ణమయ్యేటువంటి ఆహారం పాల వంటి ఆహారం ఉంది, అలాగనే బలమైనటువంటి ఆహారము కూడా ఉంది. కాబట్టి మనం గమనించేటప్పుడు మన ఎదుగుదలను బట్టి ఆ ఆహారాన్ని మనం తీసుకుంటూ ఉండాలి. తీసుకుంటే దాన్ని బట్టి మనము ఎదుగుతాము. అలా కాకుండా పుట్టిన బిడ్డకు చిన్న బిడ్డకు మాంసం బలం కదా అని గొంతులో పెట్టారనుకోండి, నోట్లో పెట్టారనుకోండి, అది గొంతుకు అడ్డం పడి వికటిస్తుంది, ప్రాణం పోతుంది. అలాగనే మీరు క్రొత్తగా బాప్తిసం పొంది క్రొత్తగా జన్మించిన శిశువులాగా ఉన్న వాళ్ళకు కఠినమైనటువంటి విషయాలు చెప్పారనుకోండి, బలమైనటువంటి ఆహారము, వెంటనే ఏమవుతుందంటే వాళ్ళు బెదిరిపోతారు. ఏ శ్రమలో, హింసలో, క్రైస్తవ జీవితంలో, పోరాటాలు చెప్తే అమ్మమ్మో ఏదో ఇక్కడికి వస్తే ఉన్న కష్టం తగ్గుతుందని నేను వస్తే ఇంకా విపరీతమైన కష్టాలు, ఏంటి జీవితం నాకు వద్దు బాబు అని మానేసే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి బలమైనటువంటి ఆహారము అనేటువంటిది ఎదిగినటువంటి వారికే తగును అని చెప్పేసి అంటూ ఉంటాడు. కాబట్టి శరీర విషయంలో ఎలాగైతే ఆహారం అనేటువంటిది పాల వంటి ఆహారమో బలమైన ఆహారమో ఉందో, అలాగనే ఆత్మ విషయంలో కూడా పాల వంటి ఆహారము బలమైన ఆహారము ఉంటుంది. దాన్ని తీసుకోవటం ద్వారా మన ఆత్మ బలపడుతుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాం. దేవుడు ఎలాగైతే ప్రేమ స్వరూపిగా ఉన్నాడో ప్రతి మనిషి కూడా ఆ సారూప్యంలోనికి మనం వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. బైబిల్ అది చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. క్రీస్తు ప్రభు కూడా భూమి మీదకు వచ్చి మనకు నేర్పించినటువంటిది అదే. క్రైస్తవ జీవితంలో కూడా దేవుడు మన నుంచి ఏమి ఎదురు చూస్తున్నాడంటే ప్రేమను ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ ప్రేమ గనక లేకపోయినట్లయితే మనము గనగనలాడేటువంటి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయం 1, 2, 3 వచనాల్లో చెప్తూ ఉంటాడు. ప్రేమ లేనివాడనైతే మనం గనగనలాడేటువంటి కంచులాగా ఉంటాం, మనము మ్రోగే కంచులాగా ఉంటాం, గనగనలాడేటువంటి తాళములాగా ఉంటాం అని చెప్పేసి అంటూ ఉంటాడు. అంటే ప్రేమ లేనటువంటి జీవితము వట్టిది అని అంటూ ఉన్నాడు. అంతేకాదు ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను అని అంటూ ఉంటాడు. కృపావరాలు కలిగి మర్మాలన్నీ జ్ఞానమంతా ఎరిగిన వాడైనా, కొండలను పికిలింపగలిగినటువంటి పరిపూర్ణమైన విశ్వాసము గలవాడైనా సరే ప్రేమ లేకపోతే వ్యర్థుడు. అంటే దాని అర్థం ఏమిటి అంటే మన జీవితానికి ఏదైనా ఒక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటిది ప్రేమే. ప్రేమ లేకుండా మనం ఏం చేసినా కానీ దానివల్ల ప్రయోజనం లేదు. 3వ వచనంలో కూడా చెప్తూ ఉంటాడు, బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినా, కాల్చబట్టకు నా శరీరం అప్పగించినా, ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. కాబట్టి ప్రేమ లేకుండా మనం ఎంత అంటే వాస్తవంగా ఎదుటి వారికి మనము ఎంత సహాయం చేసినా, ఆస్తి అంతా ఇచ్చేసినా, చివరికి మన ప్రాణమే ఇచ్చేసినా, ప్రేమ లేకుండా చేస్తే దానివల్ల ప్రయోజనం లేదు. క్రీస్తు ప్రభు కూడా ప్రాణం ఇచ్చాడు. ప్రేమ లేకుండా కనుక చేస్తుంటే ప్రయోజనం ఉండేది కాదు. కాబట్టి ఆయన ప్రేమ కలిగి చేశాడు. దేవుడు కూడా తన కుమారుని ఇచ్చాడు. ప్రేమ లేకుండా చేసినట్లయితే దానివల్ల ప్రయోజనమేమి ఉండదు. అంటే ప్రేమ అంటే త్యాగం చేయటం ఖచ్చితంగా. కానీ ఆ త్యాగం చేసేటప్పుడు అంటే ఇచ్చేటప్పుడు కొంతమంది ఏమిటి అంటే ఆ ప్రేమతో ఇస్తూ ఉంటారు. కానీ కొంతమంది ప్రేమ లేకుండానే మనం గతంలో కూడా గమనించాం. అనేక కారణాలను బట్టి అందరూ ఇస్తున్నారు, వాళ్ళ పేరు శిలాఫలకాల మీద చెక్కుతున్నారు. నేను ఇస్తే నా పేరు కూడా శిలాఫలకం మీద చెక్కుతారు అని ఇవ్వచ్చు. మనుషుల మెప్పు కొరకు ఇస్తూ ఉంటారు. బోర ఊదించుకోవటం అని అంటూ ఉంటారు కదా. కాబట్టి గట్టిగా వాళ్ళ పేరు అనౌన్స్ చేస్తే గొప్ప కొరకు ఇవ్వచ్చు. లేదంటే నేను ఇస్తే నాకేదో ఇంకా ఎక్కువ వస్తుందనే లాభంతో ఇవ్వచ్చు. కానీ మనిషి ఇలా కాదు ఇవ్వవలసింది. మనిషి మనం ఎదుటివారి మీద ఉన్నటువంటి ప్రేమతో సహాయం చేయాలి. ఆ ప్రేమతో చేసినప్పుడు మాత్రమే దానివల్ల ఫలితం వస్తుంది. ఈవెన్ మనం దేవునికి ఇచ్చినా సరే ప్రేమతో ఇస్తేనే. ప్రేమ లేకుండా కనుక ఇచ్చినట్లయితే ప్రతి ఆదివారం మనం దేవునికి ఇస్తూ ఉంటాం. లేదంటే ఇతర సందర్భాల్లో కూడా మీటింగ్స్ అంటే అవంటే ఇవంటే మనం దేవునికి ఇస్తూ ఉంటాం. ఎన్నో సందర్భాల్లో మనం ఇతరుల కొరకు కూడా చేస్తూ ఉంటాం. ఉదాహరణకు వరదలు వచ్చినాయి అన్నప్పుడు కూడా సహాయం అంటే చేస్తూ ఉండొచ్చు. అయితే ఏదో అందరూ చేస్తున్నారు, నేను చేయకపోతే బాగుండదు, అందరూ 1000 ఇచ్చారు, మరి నేనేమి ఇవ్వకపోతే బాగుండదని ఇచ్చారనుకోండి, దానివల్ల ఫలితం ఏమీ ఉండదు. మరి ఎట్లా ఇవ్వాలి అంటే అయ్యో మునిగిపోయారే అనేటువంటి వారి మీద ఉన్నటువంటి ప్రేమతో మనం ఇచ్చినప్పుడు దానివల్ల ఫలితం ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు.
కాబట్టి మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే ఇక్కడ మనం చూసినప్పుడు ప్రేమ అనేటువంటిది మన జీవితాలకు ప్రయోజనాన్ని ఇస్తుంది. రేపు తీర్పు దినంలో దేవుడు అడిగేటువంటిది కూడా ఏమిటి అంటే నువ్వు కార్యాలు చేసావా అని అడగడు, ప్రేమ కలిగి చేసావా అని మాత్రమే అడుగుతాడు. ఎందుకంటే ఇక్కడ చెప్తూ ఉన్నాడు, నా ఆస్తంతా ఇచ్చిన బీదల పోషణ కొరకు కాల్చబట్టానికి నా శరీరం ఇచ్చిన ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనం లేదు. కాబట్టి ఇప్పుడు ప్రేమ అనేటువంటి విషయాన్ని నేర్చుకునేటప్పుడు ఒక పొరపాటు అనేటువంటిది జరుగుతుంది. అదేమిటి అంటే మనం ఎప్పుడు కూడా మనము ఒక సైడ్ అంటే ఒకదాన్ని మనము ఆలోచన చేసేటప్పుడు దానికి రెండో వైపు మనం ఆలోచన చేయం. ముఖ్యంగా మనకు లోకంలో చెప్తూ ఉంటారు, కాయిన్ని మనం ఎప్పుడు కూడా ఒక సైడ్ కాదు రెండో సైడ్ కూడా ఉంటుంది, దాన్ని కూడా మనం చూడాలి. అలాగనే దీన్ని మనం చాలా బ్యాలెన్స్డ్గా ఇప్పుడు ప్రేమ 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 అని మనం ప్రేమ వైపు వెళ్ళిపోయామనుకోండి, ప్రేమను మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. కానీ అదర్ సైడ్ ఏమిటి, ఇప్పుడు ప్రేమ అని మనం వెళ్ళిపోతే ఇప్పుడు ఎవరైనా తప్పు చేశారు, తప్పు చేసినా కానీ నేను ఏమి అననండి, ఎందుకంటే నేను ప్రేమ కలిగిన వ్యక్తిగా ఉండాలనుకుంటున్నాను. ముఖ్యంగా తల్లిదండ్రుల విషయంలో చూడండి, అక్కడే పెద్ద మేజర్ ఫెయిల్యూర్ ఏమిటి అంటే తల్లిదండ్రులు పిల్లల విషయంలో ఎక్కడ ఫెయిల్ అవుతారంటే వాళ్ళు చాలా మా పిల్లల్ని ప్రేమిస్తున్నాం, మేము ఎప్పుడు చెయ్యెత్తి కూడా దెబ్బ కొట్టలేదు. అంటే దెబ్బ కొట్టకపోవటం ప్రేమ, దెబ్బ కొట్టకపోవటమే మీకు ప్రేమ అంటే మీరు పిల్లల్ని శిక్షించలేదు అని అంటున్నారు. శిక్షించకపోవటమే కనుక మీకు ప్రేమ అయితే మరి దేవుడు శిక్షిస్తున్నాడు, ఆయన ప్రేమ లేనివాడా అని మీరు తప్పుగా అర్థం చేసుకుని ఉంటారు. వీళ్ళు ఏమంటూ ఉంటారంటే ఒకసారి తల్లిదండ్రుల దగ్గర వినండి, మా పిల్లల్ని ఎంత ప్రేమగా పెంచామంటే ఎప్పుడు అసలు నేను చెయ్యే ఎత్తలేదు, చెయ్యెత్తి కొట్టలేదు కాదు, ఒకసారి ఒకరు చెప్తున్నారు చెయ్యే ఎత్తలేదని. అంటే అదా ప్రేమ అంటే? అట్లయితే మరి దేవుడు శిక్షిస్తున్నాడుగా, నువ్వేమో శిక్షించలేదు నేను ప్రేమ కలిగిన వాడిని అంటున్నావు, మరి దేవుడు శిక్షిస్తున్నాడు, మరి అప్పుడు ఏమవ్వాలి? దేవుడు నీ లెక్కలో అయితే ఏమవ్వాలి? దేవుడు ప్రేమ లేనివాడు, నువ్వేమో ప్రేమ కలిగిన వాడివి, అంతేనా? ఇప్పుడు మీరు గమనించండి, దేవుడు ఆయన శిక్షించటం మాత్రమే కాదు, మనం బైబిల్లో పాత నిబంధన చరిత్ర అంతా కూడా గమనించినప్పుడు దేవుడు శిక్షిస్తున్నాడు శిక్షిస్తున్నాడు శిక్షిస్తున్నాడు. ఈరోజు బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వాళ్ళు కూడా చేసేటువంటి ఒక వాదన ఏమిటంటే బైబిల్ దేవుడు క్రూరుడు దుర్మార్గుడు బైబిల్ దేవుడు అని అంటూ ఉంటారు. ఎందుకు బైబిల్ దేవుడు క్రూరుడు దుర్మార్గుడు? ఏదో బైబిల్ మీద బురద జల్లాలని వాళ్ళు మాట్లాడటం తప్ప, అంటే బైబిల్ దేవుడు ఎవరినైనా శిక్షించాడు కాబట్టి క్రూరుడు, శిక్షించాడు కాబట్టి దుర్మార్గుడు అయితే మరి ఇప్పుడు లోకంలో కూడా తల్లిదండ్రులు శిక్షిస్తున్నారు, వాళ్ళు కూడా క్రూరులు దుర్మార్గులేనా? లేకపోతే మన దేశాలు సమాజాలు కూడా శిక్షిస్తున్నాయి. ఈరోజు మీరు ఎక్కడైనా జేబు కొట్టేయండి ఏం చేస్తారు? దొంగతనం చేయండి ఏం చేస్తారు? వ్యభిచారం చేయండి ఏం చేస్తారు? లేకపోతే మీరు ఏదైనా చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యం చేయండి ఏం చేస్తారు? పిలిచి ముద్దు పెట్టుకుంటారా? ఏం చేస్తారు? సమాజంలో కూడా శిక్షను అమలు చేస్తారు. అంటే వాళ్ళు కూడా ప్రేమ లేని వాళ్ళ? అంటే వీళ్ళకి ఏమిటంటే అర్థం కావడం, ఏ మతంలో అయినా చూడండి, ఏ దేవుడైనా ఏ మతంలో చెప్పిన ఏ దేవుడైనా ఎక్కడా కూడా దుష్టులను శిక్షించకుండా వదిలిపెట్టడం అనేటువంటిది లేనే లేదు. అలా గనక దుష్టులను శిక్షించకుండా వదిలిపెడితే ఆయన దేవుడే అవ్వడు, నీతిమంతుడు అవ్వడు, న్యాయం కలిగిన దేవుడు అవ్వడు. కాబట్టి వాళ్ళు ఏమిటి అంటే బైబిల్లో ఉన్న దేవుడు ఆయన క్రూరుడు దుర్మార్గుడు అయితే ప్రపంచంలో ఏ మతం చెప్పే దేవుడైనా క్రూరులే దుర్మార్గులే. దుష్టత్వాన్ని భక్తిహీనతను శిక్షించని దేవుడు ఎవడు? ఒకవేళ దుర్మార్గతను భక్తిహీనతను గనక శిక్షించకపోతే అది అన్యాయం అవుతుంది. దేవుడు ఖచ్చితంగా అన్యాయస్తుడు కాదు. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే క్రీస్తు ప్రభువుని చాలామంది చూపిస్తూ ఉంటారు. క్రీస్తు ప్రభు ఆయన ఏదో సినిమాలు తీసేటప్పుడు కూడా కరుణామయుడు, దయామయుడు, కృపామయుడు, ఆమయుడు, ఈమయుడు క్రీస్తు ప్రభువుని నాణ్యానికి ఒకవైపే చూపించారు వాళ్ళు. నిజమేమిటి అంటే నాణ్యానికి రెండో వైపు కూడా ఉంది. క్రీస్తు ప్రభువుని కనుక మీరు గమనించినట్లయితే నాణ్యానికి రెండో వైపు కూడా ఉంది, దాన్ని కూడా మీరు గమనించాలి. చాలామందికి తెలియనటువంటి క్రీస్తు ఉన్నాడు బైబిల్లో. మీకు పాత నిబంధన గ్రంథం గమనించేటప్పుడు ఇజ్రాయేలీలు అరణ్య ప్రయాణం మొదలుపెట్టారు. అరణ్య ప్రయాణం మొదలుపెట్టినప్పుడు దాదాపుగా 6,03,550 మంది కాల్బలం బయటికి వచ్చినట్లుగా చెప్తూ ఉన్నారు. అక్కడ నుంచి అంటే కేవలం పురుషుల సంఖ్య, ఆ పురుషులలో కూడా కాల్బలము అంటే కాలినడకన వెళ్ళగలిగినటువంటి ఎవరంటే యుద్ధం చేయగలిగినటువంటి వారు ఉన్నారో వాళ్ళని గురించి తెలియజేశాడు. అంటే పురుషుల్లోనే వీళ్ళు కాకుండా పిల్లలు ఉన్నారు, పురుషుల్లోనే వీళ్ళు కాకుండా వృద్ధులు ఉంటారు, ఈ పురుషులు కాకుండా స్త్రీలు ఉంటారు. రమారమి అది కనుక లెక్కేసినట్లయితే ఒక 30-40 లక్షల మంది జనాంగము ఉన్నట్లుగా అంచనాలు వేస్తూ ఉంటారు.
ఇంతమంది బయటికి వచ్చారు. ఇప్పుడు ఈ వచ్చినటువంటి వాళ్ళలో మీరు గమనించినప్పుడు వాళ్ళని అరణ్యంలో నడిపించడానికి దేవుడు చెప్తాడు, అరణ్యంలో నడిపించడానికి మీకు ముందుగా ఒక దూతను నేను పంపిస్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఒక దూతను పంపిస్తాను, నా నామము ఆయనకు పెట్టబడి ఉంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. బైబిల్లో చదివేటువంటి వారికి ఎవరికైనా కూడా స్పష్టంగా అర్థమయ్యేటువంటి విషయం ఏమిటి అంటే, ఆయన నామం పెట్టబడినటువంటి వారు ఎవరు? బైబిల్లో ఆయన నామం ఎవరికి ఉంది? నా నామము నేను ఎవరికి ఇచ్చువాడను కాదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. మరి ఆయన నామం ఎవరికి ఉంది? బైబిల్లో ఇదొక పెద్ద సమస్య చాలామందికి. పోనీ ఇంకా మనకు బాగా అర్థం కావాలి అని చెప్పేసి అంటే, వాళ్ళని అరణ్యంలో వెంబడించినటువంటి బండ ఉంది. ఆ బండ ఎవరు? ఇది మీకు బాగా అర్థమవుతుంది. బండ ఉంటుంది, క్రీస్తు. అంటే దీన్ని బట్టి ఒక విషయం మనకు స్పష్టంగా ఏమర్థమవుతుంది అంటే, క్రీస్తు ప్రభు వాళ్ళను వెంబడించాడు అరణ్యంలో అనేటువంటి విషయం అర్థమవుతూ ఉంటుంది. అంతేకాదు మనం గమనించేటప్పుడు క్రీస్తు ప్రభు వాళ్ళను వెంబడించటం మాత్రమే కాకుండా క్రీస్తు ప్రభు వాళ్ళను నడిపించినటువంటి నాయకుడిగా బైబిల్లో చెప్తూ ఉంటాడు. ఇంకా మనం గమనించినట్లయితే వాళ్ళని నడిపించటం మాత్రమే కాదు, ఆ దేశానికి తీసుకొని వెళ్ళటం, ఆ తర్వాత యుద్ధము జరగటానికి యుద్ధము ప్రారంభమప్పుడు కూడా మీరు గమనించినప్పుడు యెహోషువ గ్రంథంలో అక్కడ ఒక యెహోవా సేనాధిపతిగా ఒక వ్యక్తి దిగిరావటాన్ని చూస్తూ ఉంటారు. దిగిరావటాన్ని చూసినప్పుడు అంటే అక్కడ క్రీస్తు అని కొంతమంది చెప్తూ ఉంటారు, కాదు క్రీస్తు అని కూడా అంటూ ఉంటారు. కానీ అక్కడ కనుక గమనించినట్లయితే ఆ వచ్చిన భాగాన్ని స్పష్టంగా గమనించినట్లయితే ఒక సాధారణమైనటువంటి దేవదూత మాత్రం ఖచ్చితంగా కాదు. ఎందుకు అంటే, నువ్వు నిలిచి ఉన్నటువంటి ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ చెప్పులు విప్పు అని అంటాడు. అంటే ఒక దైవికమైనటువంటి వ్యక్తి. దేవదూతలు వస్తే దేవదూతలు ఆరాధన స్వీకరించేటువంటి అధికారం వాళ్ళకి లేదు. ఒక దైవికమైనటువంటి వ్యక్తికి మాత్రమే అది ఉంటుంది. అంటే దైవత్వం ఉన్నటువంటి వ్యక్తికి మాత్రమే ఉంటుంది. నువ్వు నిలిచి ఉన్నటువంటి స్థలము పరిశుద్ధమైనది, నీ చెప్పులు విప్పు అని అంటాడు. విప్పినప్పుడు కూడా మీరు గమనించినప్పుడు అక్కడ యెహోషువ సాష్టాంగపడి నమస్కారం చేస్తాడు. అంటే ఆరాధించినట్లుగా మనకు ఉంటుంది. ఏ దేవదూత ఆరాధన స్వీకరించడానికి అర్హుడు కాదు. దైవత్వం కలిగినటువంటి వ్యక్తి మాత్రమే దాన్ని స్వీకరించడానికి అర్హుడు. దైవత్వం కలిగిన వ్యక్తి అంటే బైబిల్లో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురు కనబడతారు. ఈ ముగ్గురులో ఎవరైనా ఒకలై ఉండాలి. ఎవరవ్వటానికి పాసిబిలిటీస్ ఉన్నాయి? బైబిల్ని చదివే వాళ్ళకి స్పష్టంగా అర్థమవుతుంది. తండ్రి కాదు, పరిశుద్ధాత్మ కాదు. ఎవరవ్వటానికి పాసిబిలిటీ ఉందంటే ఒకే ఒక పాసిబిలిటీ, ఆయన క్రీస్తు అవ్వటానికి తప్ప వేరే ఏ దేవదూత అవ్వటానికి కూడా పాసిబిలిటీ లేదు. అంటే దీన్ని బట్టి బైబిల్ని జాగ్రత్తగా, ఎందుకంటే బైబిల్ ఏదో ఒక సాధారణమైన పుస్తకం, ఇది ఒక అసాధారణమైన పుస్తకం. ఏదో మనము అలాగా ఒక నావెల్ చదివినట్లుగా, ఒక న్యూస్ పేపర్ చదివినట్లుగా చదివితే ఇది అర్థం కాదు. ఇందులో చాలా విషయాలు ఉన్నాయి. దాన్ని జాగ్రత్తగా మనం చదువుకుంటూ కనుక వచ్చినట్లయితే ఆ వ్యక్తి ఎవరు అంటే క్రీస్తు అనేటువంటిది మనకు అర్థమవుతుంది. దీన్ని బట్టి మనము చూసినట్లయితే అంటే అరణ్యంలో వాళ్ళని నడిపించినటువంటి అక్కడ ప్రారంభం దగ్గర నుంచి చివరికి ఆ దేశానికి తీసుకెళ్లటం వరకు, తీసుకెళ్ళిన తర్వాత యెహోవా సేనాధిపతిగా వచ్చి వాళ్ళని యుద్ధాల్లో లీడ్ చేసినటువంటి ఆ వ్యక్తి క్రీస్తు ప్రభు. ఇప్పుడు అది గనక మనకు అర్థమైతే అరణ్య ప్రయాణం 40 సంవత్సరాల అరణ్య ప్రయాణంలో మీరు చూసినప్పుడు సనిగిన వాళ్ళు సరిగినట్లు, గొనిగిన వాళ్ళు గొనిగినట్లు వేల మంది కుప్పలు రాలిపోతూ ఉంటారు. మీరు ఆ విషయాన్ని గమనిస్తూ ఉంటారా? వేల మంది కుప్పలు రాలిపోతూ ఉంటారు. ఇదంతా గమనించేటప్పుడు మీకేమర్థమవుతుంది? సంఖ్యాకాండము మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. వాస్తవంగా సంఖ్యాకాండం కనుక మీరు గమనించినట్లయితే సంఖ్యాకాండంలో ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి అధ్యాయం ఉంటుంది. అది 13వ అధ్యాయం. మీరు గమనించినప్పుడు 13వ అధ్యాయము సంఖ్యాకాండంలో, ఈ 13వ అధ్యాయంలో వాళ్ళను వేగు చూడటానికి దేవుడు పంపిస్తూ ఉంటాడు. ఆ దేశం ఎట్లా ఉందో వెళ్ళి చూసిరండి అని, ఎట్లా ఉందో చూసిరండి అని వేగు చూడటానికి పంపిస్తూ ఉంటాడు. వేగు చూడటానికి పంపించినప్పుడు వెళ్ళి వాళ్ళు వేగు చూసి వర్తమానం తెస్తూ ఉంటారు. ఆ దేశం అయితే చాలా మంచి దేశము, చెప్పినట్లుగానే పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం ఆ దేశము. అయితే ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు చాలా బల్లాడ్జులు, అనాకీయులను కూడా మేము అక్కడ చూసాం. వాళ్ళ పట్టణాలు కూడా ప్రాకారాలు కలిగినటువంటి పట్టణాలు అని అంటూ ఉంటారు. దాంతో వాళ్ళు బెదిరిపోయారు, మనం అక్కడికి వెళ్ళలేము. ఎందుకంటే వచ్చినటువంటి వాళ్ళు ఇంకొక మాట దానికి యాడ్ చేసి ఏం చెప్పారంటే, అక్కడ అనాకీయుల్ని మేము చూసాము, వాళ్ళ దృష్టికి మేము మిడతల్లాగా ఉన్నాం అని అన్నారు. అనాకీల్ని మేము చూసాం, వాళ్ళ దృష్టికి మేము మిడతల్లాగా ఉన్నాము అని చెప్పేసి అన్నారు. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 33వ వచనము మనం గమనించినప్పుడు ఇక్కడ ఒక మాటను చెప్తూ ఉంటాడు. ఇప్పుడు నేను చెప్పినటువంటి మాట సంఖ్యాకాండము
13వ అధ్యాయము 33వ వచనం మనం గమనించినప్పుడు ఈ దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. అక్కడ నెఫీలీల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీలను చూసితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమి. వాళ్ళ ఎదురుగా మమ్మల్ని మేము పోల్చుకుంటే మేము మిడతల్లాగా ఉన్నాం. వాళ్ళ దృష్టికి మేము మిడతల్లా ఉన్నాం, మా దృష్టికి మేము మిడతల్లాగానే ఉన్నాం. మిడత అంటే ఎంత ఉంటుంది అంతే కదా. వాళ్ళ దృష్టికి మేము మిడతల్లా ఉన్నాం, మా దృష్టికి కూడా మేము అట్లనే ఉన్నాం. అంటే మమ్మల్ని గురించి మేము ఆలోచన చేసినప్పుడు కూడా మాకు అట్లనే. అంటే ఇది మీరు కనుక చూసినట్లయితే ఇన్ఫీరియారిటీ అని అంటూ ఉంటారు కదా. ఒక్కొక్కసారి కొంతమందికి ఇన్ఫీరియారిటీ ఉంటుంది, ఇంగ్లీష్ మాట్లాడాలని ఉంటుంది, కానీ మాట్లాడితే నాకు తప్పులు వస్తాయి, నా వల్ల కాదు అని వాళ్ళే ఒక మాట అనేసుకుంటారు, అందుకనే మాట్లాడరు. లేకపోతే వాళ్ళు నాకు నేనేమి పెద్ద గొప్ప స్టూడెంట్ని కాదు, యావరేజ్ స్టూడెంట్ని, నాకు ఇన్ని మార్కులే వస్తాయి అని అనుకుంటారు, అందుకనే వాళ్ళకి అన్ని మార్కులే వస్తాయి. లేకపోతే నేను ఇంతే, నా సామర్థ్యం ఇంతే, నా శక్తి ఇంతే, నేను ఇంతకు మించి చేయలేను అంటే ప్రతి దానిలో కూడా ఒక ఆత్మన్యూనత భావం అని అంటూ ఉంటారు కదా, ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది అందులో. ఇందులో ఇక్కడ కూడా మనం చూసినప్పుడు ఏ పనైనా సరే మనం చేయాలి అంటే ఇది నా వల్ల అవుతుంది అంటే అవుతుంది, అవ్వదు అంటే అవ్వదు. మీరు చూడండి, ఇప్పుడు రాకెట్ చేసిన ఆయన ఏమి ప్రపంచంలో పైనుంచి దిగి రాలేదుగా. రాకెట్ చేసిన ఆయన కూడా ఎవరు? మనకులాగా 2 కళ్ళు, ముక్కు, చెవులు, కాళ్ళు, చేతులు అన్నీ మనకులాగా ఉన్నోడే చేసినోడు. ఆయన రాకెట్ చేస్తే మనకెందుకు చేయటం రాదు? మనం నేర్చుకోవాలా, మనం బుర్ర పెట్టలేదు, ఆయన పెట్టాడు అంతే. ప్రపంచంలో ఏ పని చేసే ఆయనైనా సరే మనకిలాంటి మనిషి ఆయనకి ఎక్కువేమి లేదు. మరి ఆయన ఎందుకు ఎక్కువ చేస్తున్నాడు అంటే, ఆయన ఎందుకు చేయగలుగుతున్నాడు అంటే ఆయన దాన్ని నేర్చుకున్నాడు, దాన్ని చేస్తున్నాడు. ఈరోజు మీరు గమనించండి, తెలుగు మీడియం చదివినటువంటి వాళ్ళకి ఇంగ్లీషు రాదు అనేటువంటి ఒక తప్పుడు ప్రచారం ఒకటి ఉంటుంది. అంటే జనాలు కూడా అలా అనుకుంటూ ఉంటారు, ఇంగ్లీష్ మీడియము చదివిన వాళ్ళే ఇంగ్లీష్ బాగా మాట్లాడతారని. నాకు తెలిసి ఇంగ్లీష్ మీడియం చదివినటువంటి వాళ్ళకు కూడా ఇంగ్లీష్ అర్థం కాని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎట్లా పాస్ అయ్యారని నన్ను అడగదు, వాళ్ళని అడగండి. ఎందుకంటే ఒకసారి ఇలాగనే ఇంగ్లీషు ఒక ప్రసంగం వస్తూ ఉంది, దేవుని వాక్యము వస్తూ ఉంటే ఆ సహోదరుడు చెప్తున్నాడు, నాకు వాళ్ళ లాంగ్వేజ్ అంత ఫ్లూయెంట్గా అర్థం కాదండి. అదే నువ్వు ఇంగ్లీష్ మీడియం కదా అంటే, ఇంగ్లీష్ మీడియమే కానీ మన తెలుగు మనుషులు ఇంగ్లీష్ మాట్లాడితే అర్థమవుతుంది, అమెరికన్ యాక్సెంట్ అనేది నాకు అర్థం కాదు అంటే ఏదో ఇంగ్లీష్ అయితే. ఇందులో నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, తెలుగు మీడియం చదువుకొని ఇంగ్లీష్ నేర్చుకున్న వాళ్ళకి వాళ్ళ యాక్సెంట్ అర్థమవుతుంది, అర్థం చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు, బ్రహ్మాండంగా అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఏమిటంటే వాళ్ళు ఒకటే ఏమిటి అంటే వాళ్ళు నేర్చుకున్నారు, వీళ్ళు నేర్చుకోలేదు, అదే వ్యత్యాసం అంతా కూడా. మనం దేన్నైనా నేర్చుకోవచ్చు ప్రపంచంలో, ఒక ఇంగ్లీషే కాదు, మీరు ఫ్రెంచ్ నేర్చుకోవచ్చు, స్పానిష్ నేర్చుకోవచ్చు, లాటిన్ నేర్చుకోవచ్చు, మీరు ఏదైనా నేర్చుకోవచ్చు, మనిషిగా మనం ఏదైనా నేర్చుకోవచ్చు. ఇక్కడ మనలో ఉండేటువంటి ఆ ఇన్ఫీరియారిటీ ఉంది కదా, నా వల్ల కాదు అనేటువంటిది. నిజంగా దావీదు గనక నేను మిడతలా ఉన్నాను, వాడేంటి అంటున్నాడు అనుకుంటే అసలు గొలియాతు మీదకి వెళ్ళగలిగేవాడా? నిజంగా ఆయన యొక్క మీరు కనుక ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూడండి దావీదులు ఎట్లా ఉన్నాయో. దేశమే బెదిరిపోయి అమ్మో 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 అనుకుంటూ ఉంటే, సాక్షాత్తు రాజుని మీరు సౌలు రాజును చూసినప్పుడు జనాలందరిలో కూడా నేను సెలెక్ట్ చేసిన రాజును చూపిస్తాను అని చెప్పేసి దేవుడు చూపించినప్పుడు ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా సౌలు రాజుకు భుజాల దగ్గరకు వచ్చారు. మీరు చూసారా మాట? అంటే దాని అర్థం ఏంటి? ఆయన అందరికంటే కూడా అంత ఎత్తున్నాడు. సౌలు మామూలు మనిషి కాదా ఆయన. అలాంటి అంత బలాఢ్యుడైన సౌలు రాజు బెదిరిపోయి అయ్యా గొలియాతో ఎవడో పోరాడతాను ఏమిస్తారని అడుగుతున్నారంటే, తేండి నా దగ్గర కన్నాడు రాజు, ఇంకెవడో బలాఢ్యుడు మనలో ఎవడన్నా ఉన్నాడేమో అని. తీరా పిలుచుకొని వచ్చేసరికి పిల్లోడు ఒకటే మాట అన్నాడు, నువ్వు బాలుడివి, నీకు బలం చాలదు అని అన్నాడు. అంటే ఈ బాలుడు బలము అనే విషయంలో చూస్తూ ఉన్నాడు, కానీ దానికి దావీదు చెప్పినటువంటి మాటలు అద్భుతంగా ఉంటాయి. నేను నా యొక్క మందలను మేపుతూ ఉంటే ఒకసారి సింహం వచ్చింది అని చెప్తూ ఉంటాడు. సింహం వస్తే దాన్ని గడ్డం పట్టుకొని కొట్టి చంపాను, ఎలుగుబంటి వచ్చింది దాన్ని కూడా కొట్టి చంపాను. సింహము బలము నుంచి ఎలుగుబంటి బలము నుంచి నన్ను విడిపించినటువంటి దేవుడు ఈయన్ని కూడా ఆయన చేతిలో నుంచి కూడా నన్ను విడిపిస్తాడు. అంతేకాదు వెళ్ళేటప్పుడు కూడా దావీదు చెప్పినటువంటి మాటలు, అక్కడ గొలియాతు కూడా నా మీదకి వాళ్ళు ఎవడో వస్తున్నాడంటే వాడు ఇలా ఆకాశంలోకి చూస్తూ ఉంటాడు, ఎవడన్నా పెద్దోడో వస్తాడేమో అని. కానీ అలా కాకుండా ఇలా చూడాల్సి వచ్చింది. ఒరే ఈడు ఏంటి నన్ను మరీ ఇంత కామెడీ పీసుని చేశారు, వాడినా పంపిస్తారు. నిజంగా అంతే కదా. ఎవడన్నా మీలో ఉంటే రండి అంటే పిల్లోడిని పంపితే ఎట్లా ఉంటుంది? మన ఇవాళ లోకపరంగా అయితే కామెడీ పీస్ అంతే కదా. గొలియాతు మీదకి ఆయన పంపించారని ఆయనకి చాలా కోపం వచ్చింది.
వస్తే నిన్ను నరికి కాకులకు గద్దలకు వేస్తానన్నట్లుగా మా దేవతలకు వేస్తానని అన్నాడు. కానీ దావీదు అక్కడ తన్ను తాను మిడతలాగా భావించలేదు. దావీదు చెప్తూ ఉంటాడు, నువ్వేస్తావో నేను వేస్తానో రాయి వాళ్ళు తేల్చుకుందామని అన్నాడు. వెళ్ళేటప్పుడు కూడా దూరం నుంచే ఒక రాయి తీసుకొని కొట్టేసి పరిగెత్తుకొని మీదకెళ్ళి ఆయన కత్తి తీసి ఆయన తల నరుక్కొని చేతిలో పట్టుకొని వస్తాడు. ఎక్కడా కూడా ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్ 1% కూడా తగ్గలేదు, మాట్లాడిన దగ్గర నుంచి చేతిలో తల పట్టుకొని వచ్చే వరకు. కానీ వీళ్ళేమనుకుంటున్నారంటే వాళ్ళ దృష్టికి మేము మిడతల్లా ఉన్నాం, మా దృష్టికి మేము మిడతల్లానే ఉన్నాం అని అప్పటికే గుండె జారిపోయింది. ఈరోజు క్రైస్తవ జీవితంలో కూడా మనల్ని గురించి మనం ఎట్లా ఆలోచన చేసుకుంటాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. దేవుడు గెలిపిస్తాడు. దేవుడు వాస్తవంగా మన బలం చేతో మన జ్ఞానం చేతో జరిగేటువంటి కార్యాలు కాదు. ఇక్కడ మీరు గమనించేటప్పుడు ఇందులో నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏమిటంటే, ఇది విని ప్రజలందరూ కూడా నమ్మేసి ఇక ఆ దేశం మనం గెలవము, మనం వెనక్కి వెళ్ళిపోదాం రండి అని చెప్పేసి వాళ్ళంతా కూడా వెనక్కి తిరగాలని చెప్పేసి అనుకున్నారు. వెనక్కి తిరగాలని చెప్పేసి అనుకున్నప్పుడు మీరు సంఖ్యాకాండం 14వ అధ్యాయం మీరు కనుక గమనించినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. సంఖ్యాకాండము 14వ అధ్యాయము, ఇక మీరు అక్కడి నుంచి వెనక్కి తిరగండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక అక్కడి నుంచి ఏమవుతుందంటే ఆ ప్రయాణం అనేటువంటిది వెనక్కి తిరిగి వెనక్కి ప్రయాణం మొదలవుతూ ఉంటుంది. ఇది ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. అయితే ఈ ప్రయాణం అనేటువంటిది ఎందుకు వెనక్కి వెళ్ళిపోయింది, కారణం ఏంటి? ప్రయాణము వెనక్కి వెళ్ళిపోవటానికి కలిగినటువంటి కారణం ఏమిటి? ఎందుకు ఆ ప్రయాణం వెనక్కి వెళ్ళవలసి వచ్చింది? వీళ్ళు దేవుని నమ్మలేదు. వాస్తవంగా ఏమిటి అంటే దేవుడు ప్రయాణాన్ని మొదలు పెట్టించేటప్పుడే నిర్గమకాండంలో ఒక మాట చెప్పాడు. అదేమిటి అంటే నిర్గమకాండము 23వ అధ్యాయం మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా అంటూ ఉంటాడు. నిర్గమకాండము 23వ అధ్యాయము 20వ వచనం మనం గమనించినట్లయితే దేవుని వాక్యము తెలియజేస్తూ నిర్గమకాండము 23వ అధ్యాయము 20వ వచనంలో చెప్తూ ఉంటాడు, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు, త్రోవలో నిన్ను కాపాడి అంటే నువ్వు వెళ్ళే దారి అంతటిలో కూడా నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఎవరా దూత? వాళ్ళను వెంబడించినటువంటిది. వాస్తవంగా అంటే క్రీస్తు దూత అంటే దేవదూత అని అనుకుంటారు. దేవదూత మాత్రం కాదు ఆయన. దూత అంటే అర్థం ఏమిటి అంటే ఇప్పుడు ఆయన తరపున వచ్చినటువంటి వ్యక్తి. వాస్తవంగా దూత అనేటువంటి మాటకు యాంగలాస్ అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే సమాచారాన్ని తీసుకొని వచ్చేటువంటి వ్యక్తి, వారి తరపున సమాచారం తీసుకొని వచ్చేటువంటి వ్యక్తి. వాస్తవంగా ఇక్కడ ఏమిటి అంటే దేవుని తరపున ఆయన వచ్చాడు కాబట్టి ఆయన దూత అని చెప్పేసి అన్నారు. అయితే ఆయన దైవత్వం కలిగినటువంటి వ్యక్తి. ఆ దైవత్వం కలిగినటువంటి ముగ్గురు వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఆయనే ఆ పనికి సాక్షాత్తు దూతగా వచ్చాడు. పాత నిబంధనలు ఆయన ప్రత్యక్షతలు ఉన్నాయంటే ధారాళంగా ఉన్నాయి. కాబట్టి ఆ అరణ్యంలో వాళ్ళను వెంబడించినటువంటి బండ కూడా ఆయనే, క్రీస్తు కాదని దాన్ని ఎవరు కూడా చెప్పలేరు. అయితే ఇక్కడ ఏమంటూ ఉన్నాడంటే త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నేను రప్పించుటకు ఒక దూత నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినాలి. ఆయన సన్నిధిలో జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినాలి. ఎట్లా అంటే ఆయనంటే ఆయనకు కోపం రేపవద్దు, మీ అతిక్రమాలను ఆయన పరిహరింపడు, నా నామం ఆయనకు ఉంది. ఆ దూతకి, ఆ దూత మామూలు దూత కాదు, నా నామం ఉన్నటువంటి దూత. ఆయన సన్నిధిలో మీరు జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త అనే మాట ఎప్పుడు చెప్తారు? ప్రమాదం లేనప్పుడా? జాగ్రత్త అనే మాట చెప్పారు అంటే ప్రమాదం పొంచి ఉంది అంటే ఆయన సన్నిధిలో జాగ్రత్త. వాస్తవంగా మీరు గమనించండి, ఆయన సన్నిధిలో జాగ్రత్త అంటే చాలా చాలా ప్రమాదం ఉంటుంది ఆయనతోటి. ఆయన ఎలా మిమ్మల్ని కాపాడి తీసుకొని వెళ్తాడో, ఎలా దేశంలో మిమ్మల్ని ప్రవేశపెడతాడో, అక్కడ ఉన్నటువంటి అనాకీయుల్ని కూడా వాళ్ళందరినీ కూడా తుడిచిపెట్టేసి ఆ దేశాన్ని మీకు స్వాధీనం చేస్తాడు ఆయన మీకు ముందెళ్ళి. అయితే ఆయన సన్నిధిలో చాలా ప్రమాదకరంగా ఉంటుంది. అక్కడ చెప్తూ ఉన్నాడు, ఆయన సన్నిధిలో జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినండి. ఆ మాట వినలేదు అంటే ఇక అంతే. కరెంటులో షాక్ కొడితే ఇవాళకి చూసి చూడనట్టుగా వదిలే, రేపు కనుక నీ మీద చేయి పెడితే, నీలో చేయి పెడితే అప్పుడు నువ్వు ఏమన్నా చెయ్యి అంటే కరెంట్ వింటుందా? మీరు ఎప్పుడైతే దాన్ని టచ్ చేశారో అంతే బర్న్ అయిపోతారు అంతే. నిజంగా మీరు సంఖ్యాకాండం కనుక చదివితే సనిగిన వాళ్ళు సనిగినట్లు, గొనిగిన వాళ్ళు గొనిగినట్లు కుప్పలుగా అక్కడ వేల సంఖ్యలో జనాలు పడిపోతూ ఉంటారు, రాలిపోతూ ఉంటారు. మనం అంటాం కదా, పిట్టలు రాలిపోయినట్టు రాలిపోయారు మొత్తం.
6,03,550 మంది బయటకు వస్తే అందులో ఇద్దరంటే ఇద్దరు, యెహోషువ కాలేబు తప్ప అందరూ కూడా రాలిపోయారు. క్రీస్తు ప్రభు అంటే వీళ్ళకి ఆ సినిమాలు కరుణామయుడు, కృపామయుడు, దయామయుడు, ఆ మయుడు, ఈ మయుడులే గుర్తుకొస్తాయి. క్రీస్తు ప్రభులో కనపడనటువంటి మరొక షేడు ఉంది, నాణ్యానికి రెండో వైపు ఉంది. ప్రకటన గ్రంథంలో కూడా చెప్తూ ఉంటాడు, దేవుని ఉగ్రతను ఆయన చూపించటానికి ఆయన భూమి మీదకి దిగి రావటం కాదు, కానీ ఆయన రాబోతూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నాడు. దేవుని ఉగ్రత అనేటువంటి మద్యపు తొట్టిని త్రొక్కటానికి ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన తొక్కుతాడు, 100 కోసుల దూరము అక్కడ రక్తము ప్రవహించింది అని చెప్పేసి అంటూ ఉంటాడు. అంటే రేపు తీర్పు తీర్చడానికి వచ్చేటప్పుడు కూడా మరలా క్రీస్తు ప్రభు అదే షేడును చూపించబోతాడు ప్రపంచానికి. మధ్యలో భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన బలిగా అర్పించబట్టానికి వచ్చాడు కాబట్టి అక్కడ ఆయన ఆ ప్రేమను చూపించాడు. అంటే ప్రేమ లేదనేటువంటిది కాదు అంతకుముందు ఆ తర్వాత, కానీ శిక్షించటం అనేటువంటిది ఒకటి ఉంటుంది. ప్రేమ అనేటువంటి దానిలో ఎప్పుడు కూడా శిక్ష ఉంటుంది. నిజంగా శిక్ష గనక లేకపోతే ఆ ప్రేమే కాదు. నిజంగా చెప్పాలి అంటే వాళ్ళ మీద ప్రేమ గనక ఉంటే, మీ పిల్లల మీద మీకు ప్రేమ ఉంటే మీరు ఖచ్చితంగా శిక్షించాలి. అబద్ధం ఆడాడు, ఇంకోసారి ఆడబాకలే మా అయ్యగా, తప్పు చేశారు, ఇంకోసారి చేయబాకలే మా అయ్య మా అమ్మ అని చెప్పేసి అన్నారనుకోండి, నిజంగా వాళ్ళ మీద మీకు ప్రేమ లేదు. నేను అప్పుడప్పుడు పెద్దవాళ్ళతో చెప్తాను, మీరు మీ పిల్లలకి 10 రూపాయలు ఇచ్చి లేసు కొనుక్కో, కురుకురే కొనుక్కో, అది కొనుక్కో, ఇది కొనుక్కో అంటే నిజంగా మీ పిల్లల మీద మీకు 1% కూడా ప్రేమ లేదు. డబ్బులు ఇచ్చి క్యాన్సర్ కొనుక్కో అని అంటున్నారు. రేపు మీరు బతికుండరు, కానీ ఒకవేళ మీరు మీ వయసు చచ్చిపోతారు, రేపు వాళ్ళ వయసు వాళ్ళకు వస్తుంది, ఏ లంగ్ క్యాన్సరో వస్తుంది, రక్తం కక్కుకొని చచ్చిపోతూ ఉండేటువంటి పరిస్థితి. లేకపోతే వాళ్ళు తిన్నటువంటి ఆ విష పదార్థాల వల్ల లోపలికి వెళ్ళి పేగులన్నీ చచ్చిపోతాయి, పేగులు కుళ్ళిపోయి వాళ్ళకి ఏదో లోపల ఉన్నటువంటి అబ్డామినల్స్లో, ఆ బౌల్స్లో ఏదో క్యాన్సర్ వస్తుంది. క్యాన్సర్ వస్తే ఎంత వేదన అనుభవిస్తారు వాళ్ళు. అబ్నార్మల్ బ్లీడింగ్ అంతా కూడా లోపల వచ్చి ఆ పెయిన్ వచ్చి మంచంలో పడి చచ్చేటప్పుడు మీరు ఇచ్చే 10 రూపాయలు రోజు వెళ్ళి వాళ్ళని అలా నాశనం చేస్తేనే మీకు తెలుసా? తెలిసినా కానీ చెప్పినా కానీ ఇస్తున్నారంటే దాని అర్థం ఏంటి? మీకు ఏమైనా ప్రేమ ఉందా వాళ్ళ మీద? ఏదో వీళ్ళు అనుకుంటారు, మేము 5 రూపాయలు ఇస్తే, మేము 10 రూపాయలు ఇస్తే కొనుక్కో అయ్యా అంటే మాకు ప్రేమ ఉన్నట్టు. అమ్మా నాన్నకి ఏదో ప్రేమ లేదు. ముఖ్యంగా అమ్మమ్మలో, నాయనమ్మలో, తాతయ్యలు, చుట్టాలు, బంధువులు ఉంటారు కదా, అప్పుడప్పుడు చెప్తూ ఉంటాం, మీరు వాళ్ళని ప్రేమిస్తే ఒక పండు ఇవ్వండి, లేకపోతే ఇంకేదన్నా ఇవ్వండి, ఇంకేదో ఇంట్లో వండి తెచ్చి పెట్టండి. ఒకప్పుడు పప్పలంటే ఇంట్లో ఏదో అరిసెలో, బూరిలో, చక్రాలో ఏవో వండేవాళ్ళు. ఈవేళ ఎవరికి టైం లేదు, 10 రూపాయలు ఇచ్చేసి కొనుక్కో నువ్వే. కాబట్టి నిజంగా మనకు మన ప్రేమ ఏం చేస్తుందంటే నాశనం చేస్తుంది. అది ప్రేమ కాదు. అందులో నువ్వు ఎట్టయినా పో, నాశనమవు, నాకేంటి అన్నటువంటి స్వభావం కనబడుతూ ఉంది. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. నువ్వు నాశనమవు అన్నట్టుగా గాలికి వదిలేసేవాడు కాదు. నిజంగా అలా కనుక వదిలేస్తే ఆయనకు ప్రేమ లేదు, వదలలేదు కాబట్టి ఆయనకు ప్రేమ ఉంది. ఈరోజు ప్రపంచానికి అది అర్థం కాక బైబిల్లో ఉన్న దేవుడు క్రూరుడు, దుర్మార్గుడు అంటే నీకు చూడటానికి కళ్ళుంటే ఆయన ప్రేమ అర్థమవుతుంది. పచ్చకామెరలు వచ్చినోడికి లోకమంతా పచ్చగా ఉన్నట్లు నీకు అలాగా కనబడుతున్నాడు ఆయన. ఈరోజు నువ్వు చూడు, పోనీ ప్రపంచంలో ఎక్కడైనా చూడు, ఒక కుటుంబంలో చూడు, ఒకవేళ పిల్లలను శిక్షించలేదు అంటే ఎట్లా ఉంటుంది? పిల్లల్ని శిక్షించలేదంటే ఎట్లా ఉండదు? లోకంలో మనకు సామెత చెప్తారు, తోటకూర కట్ట రోజే, అంటే తోటకూర దొంగిలించిన రోజే నువ్వు ఆ బుద్ధి చెప్పుంటే నేను ఇక్కడ దాకా వచ్చేవాడిని కాదని. అంటే మొదట చిన్న దొంగతనాలు చేసినప్పుడు మా అయ్యే ఎంత బాగా తెచ్చావి అని అంటే ఏమవుతుంది? పెరిగి పెద్దదవుతుంది. కాబట్టి శిక్షించాలి తల్లిదండ్రులు. ప్రేమ అనేటువంటిది ఎప్పుడు కూడా శిక్షించాలి. శిక్షించకపోతే అది ప్రేమే కాదు. బైబిల్లో చెప్తూ ఉంటాడు, బెత్తము వాడనేవాడు తన కుమారునికి విరోధి అని అంటాడు. ఎవరైతే చేయెత్తి కొట్టలేకపోతున్నారో వాళ్ళ పిల్లల్ని, వాళ్ళకి ప్రథమ శత్రువు, విరోధి. రేపు పెద్దయిన తర్వాత ఏమంటారంటే, వాళ్ళు గనక చిన్నప్పుడు నన్ను దండించుంటే, మా అమ్మ నాన్న నాకు బుద్ధి చెప్పుంటే నేను ఇలాంటి పనికిమాలినోడిని అయ్యేవాడిని కాదు. అంటే ఇప్పుడు ఈ పనికిమాలినోడు అవటానికి కారణం ఏంటి? వాళ్ళే. చిన్నప్పుడు నాకు ఆ భయం చెప్పలేదు, నిజంగా నాకు తెలియదు, ఆ చిన్న వయసు తెలియదు, నేర్పాలిగా వాళ్ళు. కాబట్టి వాళ్ళ వల్ల నేను ఇలా చెడిపోయాను అన్నటువంటి వాళ్ళు నేను చాలామందిని వింటూ ఉంటాను. మా అమ్మ నాన్న చిన్నప్పుడు మాకు గనక నేర్పితే మేము నేర్చుకునేవాళ్ళం. మాకు పసి వయసు కదా, మాకు తెలియదు, వాళ్ళు కొట్టాలి కదా, కొట్టి నేర్పించాలి కదా అని అంటూ ఉంటారు. దీన్ని ఏమంటారంటే మన వాళ్ళు రివర్స్ గేర్ అంటారు. నేను ఎంత ప్రేమగా పెంచితే చివరికి చూడండి ఆడు నన్ను అంటున్నాడు అంటుంది ఒక తల్లి. అంటున్నాడంటే నిజమే, వాస్తవం అది. కానీ దేవుడు అలాగా ఎప్పుడు కూడా అవకాశం ఇవ్వడు. ఎందుకంటే దేవుడు అటువంటి అవకాశం మనకి ఎప్పుడు ఇవ్వడు. ఆయన ఖచ్చితంగా శిక్షిస్తాడు. బైబిల్లో మనం గమనించినప్పుడు దేవుడు ఎంత ప్రేమను చూపిస్తూ ఉన్నాడో ఆయన అంతే శిక్షిస్తూ ఉన్నాడు.
ఆ శిక్ష అనేటువంటిది ప్రపంచంలో కొందరికి అర్థమవుతుంది, కొందరికి అర్థం కావటం లేదు. అర్థం కాని వాళ్ళు ఏమంటారంటే ఆయన్ని క్రూరుడు అని అంటారు. ఒకవేళ పిల్లలు కూడా అర్థం కాకపోతే మా అమ్మ నాన్న మమ్మల్ని తెక్కొడుతున్నారు, వాళ్ళు క్రూరులు దుర్మార్గులు అనుకోవచ్చు. కానీ పెరిగి పెద్ద అయిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది ఇవాళ మేము ఇలా బాగుపడ్డామంటే అది వాళ్ళు కొట్టినటువంటి దెబ్బలు. నాకు కొంతమంది లిటరల్గా చెప్పారు, మా అమ్మ కొట్టినటువంటి దెబ్బల వల్ల నేను ఇవాళ ఈ స్థితిలో ఉన్నానండి, లేకపోతే నేను పరమ లుచ్చాగండి అయ్యేవాడిని అన్నాడు ఒక ఆయన. లుచ్చానే. ఎందుకంటే మా బజార్లో మా ఏరియాలో చదువు అబ్బినోడు ఒక్కడు కూడా లేడు. నేను ఒక్కడనే చదువు అబ్బి ఒక ఉద్యోగంలోకి వెళ్ళాను. మా నాన్న భయం కూడా ఉండేది కాదు. మా నాన్న పొద్దున్న వెళ్ళిపోతే రాత్రికి ఎప్పుడో డ్యూటీకి వచ్చాడు. మా అమ్మే కర్ర తీసుకొని నిలబడేది. కాబట్టి అలాగా ఎవరో ఒకరు, అంటే ఇద్దరు కొట్టాలని కాదు, లేకపోతే ఇద్దరు వదిలేయాలని కాదు, ఎవరో ఒకరు భయం అన్న ఉండాలి. ఇద్దరిది ఉంటే కూడా మంచిదే. ఎవరో ఒకరి భయం మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఇద్దరిలో ఎవరి భయము లేదు అంటే మాత్రం నేను అప్పుడప్పుడు పిల్లల్ని అడుగుతా, మీ అమ్మ అంటే భయమా, మీ నాన్న అంటే భయం అంటే ఎక్కువ కుటుంబాల్లో నాన్న అంటేనే భయం అని అంటూ ఉంటారు. అమ్మలు ఎక్కువగా ఆరాపం చేస్తారు. కానీ కొన్ని కుటుంబాలు ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. కొన్ని కుటుంబాలు ఎట్లా ఉంటాయంటే వైవిధ్యంగా, నాన్నంటే అస్సలు భయం ఉండదు, అమ్మంటే భయం ఉంటుంది. కానీ అమ్మ భయం పనికిరాదు. ఎందుకు పనికిరాదంటే అమ్మ భయం అనేటువంటిది ఎర్లీ స్టేజ్లో, అంటే చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే. కొంచెం పెద్దవాళ్ళు అయిపోయారనుకోండి అమ్మ భయం పనికిరాదు. ముఖ్యంగా మగపిల్లలకైతే అమ్మ భయం కొంచెం పెద్ద అయితే అస్సలు పనికిరాదు. ఇంకొంచెం పెద్ద అయ్యారంటే నాన్న భయం కూడా పనికిరాదు, నెట్ అవతల పడేస్తాడు అంతే నాన్న కూడా. ఒకసారి ఒక తండ్రి అంటున్నాడు, ఆడు నాకంటే పెద్దోడు అయ్యండి, నేనేమి కర్ర పట్టుకుంటానండి, ఆయన చూస్తా కర్ర పట్టుకోవాలంటే ఆయనకే భయం వేస్తుందంట, ఆడు నెట్టేస్తే నా పరిస్థితి ఏంటని. నెట్టడులేండి మీ అబ్బాయి అలాంటోడు కాదంటే, నెట్టడు నాకు తెలుసు కానీ అంటే నాకు అనిపిస్తుంది అట్లా, వాడు నాకంటే పెద్ద ఎత్తు అయ్యాడు, నాకంటే బలంగా అయ్యాడు, నేను కర్ర పట్టుకొని ఒకవేళ ఏదన్నా అన్నాను అనుకోండి, ఏమో ఇప్పుడు ఆంబోతు కాదు, కోపం వచ్చి కుమ్మ అవతల పడేస్తే ఏం చేస్తారు? దాని బలాన్ని చూసి కదా ముందుకెళ్ళాలి. వాడేమో నాకంటే ఎత్తు అయ్యాడు, నాకంటే లావు అయ్యాడు, ఆడు జిమ్ముకు కూడా వెళ్తున్నాడు, కండలు పెంచుతున్నాడు. ఏదన్నా నేను కర్ర పట్టుకోవాలంటే అసలు నాకే ఒకలా ఉంది. చిన్నప్పుడు కొట్టాను కర్రతోటి, ఇక ఇప్పుడు కర్ర పట్టుకోవట్లేదు. నేనే చెప్తున్నా అలా కాదురా ఇలా కాదురా అంటున్నాను. ఇంకంతకంటే ఏం చేస్తాను? ఏం చేయలేను. కాబట్టి ఇక కొంచెం వయసు వచ్చిందంటే తల్లి భయం కాదు, తండ్రి భయం కూడా ఏమీ ఉండదు. బైబిల్లో కూడా మనకు చెప్పింది ఏంటంటే బాలుడు నడవలసినటువంటి త్రోవ. కాబట్టి మనం ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో, ప్రేమించినప్పుడు ఖచ్చితంగా ఏం చేయాలంటే మనం శిక్షించవలసినటువంటి అవసరం ఉంది. శిక్ష అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయము. కీర్తనల గ్రంథము 95వ కీర్తన మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. కీర్తనల గ్రంథము 95వ కీర్తన మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం చెప్తూ 11వ వచనము 10-11 వచనాలు, 40 ఏండ్ల కాలము ఆ తరం వారి వలన నేను విసికి, దేవుడు చెప్తూ ఉన్నాడు 40 ఏండ్ల కాలము ఇజ్రాయేలీలను 40 సంవత్సరాలైన భరించాడు. 40 ఏండ్ల కాలము ఆ తరం వారి వలన నేను విసికి, వారు హృదయమున తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గములు తెలుసుకొనలేదని అనుకుంటుని, కావున నేను కోపించి. ఎప్పుడు కోపించాడంట? కావున అంటున్నాడు. కావున నేను కోపించాను. మీరు కరెంటు 40 ఏళ్ళు ఓపిక పట్టదు. సరేలే చిన్నపిల్లోళ్ళే తెలియక ఏలు పెట్టుంటాడు, రేపు చూద్దాం ఎల్లుండి చూద్దాం అనుకోదు. మీరు కరెంట్లో వేలు పెట్టిన క్షణంలోనే అంతే బూడిదైపోతారు, కాలిపోతారు అంతే. దేవుడేమి అట్లా ప్రవర్తించలేదే. నువ్వు దుష్టుడు, నువ్వు దుర్మార్గుడు, నువ్వు క్రూరుడు అంటానికి దేవుడు అట్లా చేయలేదే. దేవుడు కూడా ఏం చేస్తున్నాడంటే పాపం అనే విషయంలో ఇప్పుడు మనం కూడా పిల్లలము పెంచేటువంటి క్రమంలో ఏదైనా తప్పు చేస్తే నాయన అట్లా చేయకూడదంటాం. మొదట చాలా చాలా ప్రేమగా చాలా సాఫ్ట్గా చెప్తారు ఎవరైనా. కొంతమంది ఉంటారు ఒక్కసారి కేకేస్తారు, ఆ కేకకి అద్రి పడిపోతుంటారు. కొంతమంది ఏం జరిగిందని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ ఎక్కువ మంది అయితే అంటే ఇవాళ రేపు బీపీలు కూడా ఉంటున్నాయి, దానివల్ల ఇలాంటి సమస్యలు. ఒకసారి ఒక బిడ్డ అంటున్నాడు, మా నాన్న బీపీ ట్యాబ్లెట్ వేసుకోలేదు ఏమైద్దో అంటున్నాడు. వాళ్ళ అమ్మకి చెప్తాడు బీపీ ట్యాబ్లెట్ వేయించు నాన్నకని. ఎందుకంటే బీపీ ట్యాబ్లెట్ కనుక వేసుకోలేదనుకోండి విరుచుకొని పడతాడంట మీద. సరే నా మీద పడితే పడ్డాడు, ఆయన ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది, ఏమవుతుందో అని చెప్పేసి ముందు నాన్నకి బీపీ ట్యాబ్లెట్ వేయించు. అరే నీ మీద నాన్న చాలా కోపంగా ఉన్నాడురా ఇంటికి వస్తే అంటే వెంటనే గుర్తు చేస్తాడంట బీపీ ట్యాబ్లెట్ వేసుకున్నాడా ఇవాళ అని. ఆ బీపీ ట్యాబ్లెట్ వేయించని చెప్పేసి అంటాడు. అంటే ఇవాళ రేపు ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి, అందువల్ల కూడా అట్లా ప్రవర్తిస్తూ ఉన్నారు. కానీ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే దేవునికి బీపీ ఎప్పుడు లేదు. దేవుడికి లో బీపీ లేదు, హై బీపీ లేదు, మీరు అనుకునే విధంగా ఏ విధమైన బీపీ లేదు. ఇంకా చెప్పాలంటే దేవుడు దీర్ఘశాంతం కలిగినటువంటి వాడు.
దీర్ఘశాంతం కలిగినటువంటి, మీకు బాగా అర్థం కావాలంటే చాలా 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 ఓర్పు, చాలా శాంతము కలిగినటువంటి ఒక శాంతమూర్తిని తీసుకొని వెళ్ళి మీరు జడ్జిగా కుర్చీలో కూర్చోబెట్టి ఇప్పుడు రెండు వైపులా వాదనలు వినిపిస్తూ ఉంటారు కదా. ఒక కేసు ఆయన ముందుకు తీసుకొని వచ్చి రెండు వైపులా వాదనలు వినిపించారు. శాంతమూర్తి అయినటువంటి ఆయన, చాలా దీర్ఘశాంతం కలిగిన ఆయన ఇప్పుడు ఏం చేయాలి? చాలా ప్రేమ కలిగినటువంటి ఆయన అయితే ఆయన ఏం చేయాలి? ఇప్పుడు సరే, నేను ప్రేమ కలిగినోడిని కాబట్టి ఇద్దరిలో ఎవరిది తప్పు లేదు పోండి అనాలా? ఇప్పుడు ఏం చేయాలి? జడ్జిగా ఆయన కూర్చోబెడితే ఏం చేయాలి? వచ్చినోడినల్లా ఎవరిది తప్పు లేదు ఇద్దరు పోండి, ఎవరిది తప్పు లేదు ఇద్దరు పోండి అన్నారు అనుకోండి, ఎవడరా నువ్వు జడ్జివేనా అని అంటారు. అంతేగా. ఇప్పుడు ఎప్పుడైతే ఒకవేళ కింద నువ్వు ఉంటే నువ్వు ఏమీ నోరు విప్పకపోతే సరిపోతుంది, ఒకవేళ కుదురుతుంది. కానీ ఎప్పుడైతే నువ్వు అక్కడ జడ్జి స్థానంలో కూర్చుంటావో, న్యాయ విమర్శ చేయటానికి నువ్వు కూర్చుంటావో, ఖచ్చితంగా తప్పని చెప్పాలి. లోకంలో ఒక సామెత చెప్తూ ఉంటారు, తమ్ముడు తనవాడైనా అని చెప్పేసి అంటూ ఉంటారు. నువ్వు తప్పని చెప్పాల్సిందే. నువ్వు అక్కడ ఎప్పుడైతే ఆ న్యాయమూర్తిగా నువ్వు కూర్చుంటావో, న్యాయాన్ని విమర్శ చేయడానికి కూర్చుంటావో, నువ్వు ఖచ్చితంగా తప్పని చెప్పాలి. తప్పని చెప్పటం మాత్రమే కాదు, దానికి సమానమైనటువంటి, ఆ నేరానికి సమానమైన శిక్షను విధించాలి. మనోడు కదా అని ఒక్కరోజు 1 గంట లోపల జైల్లో పెట్టి వదిలేనంటే కుదరదు. ఎంత నేరమో అంత శిక్షను విధిస్తేనే నువ్వు న్యాయం కలిగిన వాడివి. ఇప్పుడు దేవుడిని వాళ్ళు ఎట్లా ఆలోచన చేస్తున్నారంటే, దేవుడు అంటే ప్రేమ కలిగినవాడుగా వదిలేయాలి, ప్రేమ కలిగినవాడుగా వదిలేయాడు. నువ్వు చెప్పేది కరెక్టే, దేవుడు ప్రేమ కలిగిన వాడు. కానీ నాణ్యానికి రెండో వైపు ఉంది, ఆయన న్యాయ విమర్శ చేసేటువంటి ఆయన న్యాయమూర్తిగా ఉన్నాడు, ఆయన జడ్జిగా ఉన్నాడు. మీరు బైబిల్లో పాత నిబంధనలో హీబ్రూ దేవుని యొక్క పేరులో హీబ్రూ నేమ్ ఒకటి ఉంటుంది. మీరు కనుక గమనించినట్లయితే షడాయ్ అని ఉంటుంది, ఎల్ షడాయ్ అని చెప్పేసి అంటూ ఉంటారు. చూసారు ఎప్పుడైనా? ఎల్ షడాయ్ ప్రార్థనా మందిరం అని పెడుతూ ఉంటారు. షడాయ్ అనేటువంటి ఆ పేరు, షడాయ్ అనేటువంటి మాటకు టు జడ్జ్, టు రూల్ అని అర్థం. షడాయ్ అంటేనే టు జడ్జ్, టు రూల్ అంటే పరిపాలన చేయటానికి సమర్థుడు, న్యాయాన్ని విమర్శించటానికి సమర్థుడు అని అర్థము. మనం దేవుణ్ణి నమ్ముకున్నదే ఎందుకంటే ఆయన న్యాయం చేసేటువంటి సమర్థుడు. మనకు ఎటువంటి అన్యాయం జరిగినా, ఏ కష్టం వచ్చినా ఆయన దగ్గరికి ఎందుకు వెళ్తామంటే, ఆయనకి ఎందుకు మొర్ర పెట్టుకుంటామంటే, ఆయన న్యాయము విమర్శించదగినటువంటి సమర్థుడు. 1% కూడా అన్యాయం చేయడు. ఒకవేళ లోకంలో ఉన్నటువంటి ఒక లోకస్తుడు, ఒక పనికిమాలిన వాడు, దుష్టుడు, దుర్మార్గుడు, వాడు ఎవడైనా సరే అవనివ్వండి, ఒక దేవుని బిడ్డ, ఒక క్రైస్తవుడు ప్రార్థనకి వెళ్ళేవాడు వచ్చి తనకు అన్యాయం చేస్తే, తనొచ్చి గనక దేవుని దగ్గర మొర్ర పెట్టుకుంటే, నా మనిషి కదా అని ఆయన వైపు ఎప్పుడు మాట్లాడు దేవుడు. 1% కూడా. దానికి దావీదు జీవితమే ఉదాహరణ. తన భక్తుడైనటువంటి, తన హృదయానుసారుడైనటువంటి దావీదు తప్పు చేసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుడు దాన్ని వెనకేసుకొని రాలేదు. కాబట్టి మనం దేవుని దగ్గర ఇవాళ ఎందుకు మొర్రపెట్టుకుంటున్నాం, ఆయన దగ్గర ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఆయన న్యాయం కలిగినటువంటి వ్యక్తి, 100కి 100 రూపాయలు న్యాయం చేస్తాడని ప్రపంచమంతా కూడా నమ్ముతూ ఉంది. కాబట్టి ఆయన ఖచ్చితంగా న్యాయం అనేటువంటిది చెప్పాలి. ఎవరైతే అన్యాయస్తులు ఉన్నారో వాళ్ళకి శిక్ష విధించాలి. ఏదో తేలికపాటి శిక్ష కాదు, వాళ్ళు ఎంత నేరం చేశారో అంత శిక్ష. మరి వాళ్ళ నేరము తీవ్రమైనదైతే, మీరు ఎప్పుడైనా గమనించండి, నేరము ఈజ్ ఈక్వల్ టు అంటే ఆ నేరానికి సమానమైన శిక్ష. నేరం తక్కువగా ఉంటే శిక్ష తక్కువగా ఉండాలి, నేరం ఎక్కువగా ఉంటే శిక్ష ఎక్కువగా ఉండాలి. నేరానికి సమానమైనటువంటి శిక్ష విధించాలి. అప్పుడే ఆయన న్యాయం కలిగిన వాడు. ఇప్పుడు వీళ్ళు చాలా తీవ్రమైనటువంటి దుష్టులు, దుర్మార్గులు, భక్తిహీనులైతే వీళ్ళకి ఎంత శిక్ష విధించాలి? ఒకసారి ఒకళ్ళు అన్నారు, అగ్ని ఆరదు, పురుగు చావదు, అక్కడ ఏడ్పును, పండ్లు కొరుకుతుంది, నిజంగా నరకాన్ని గురించి భయంకరంగా చెప్తూ ఉంటే, అంత శిక్ష విధిస్తాడా దేవుడు అని అంటున్నాడు. దేవుడు అంత ప్రేమిస్తాడు అంటే నమ్మారు కదా, అంత శిక్ష విధిస్తాడు అంటే కూడా నమ్మండి. ఎందుకంటే ఆయన న్యాయవంతుడు. ఎంత నేరం ఎక్కువగా ఉంటుందో నేరాన్ని బట్టి శిక్ష విధిస్తాడు. దేవుని ప్రేమ అనేటువంటిది, మీరు కాయిన్కి 1 సైడ్, కాయిన్కి అదర్ సైడ్ కూడా ఉంటుంది. అదేమిటి అంటే దేవుని యొక్క గుణం. ఇక్కడ కూడా దేవుడు ఏమని చెప్తూ ఉన్నాడంటే, 95వ కీర్తన 10-11 వచనాలు గమనించినప్పుడు, 40 ఏండ్ల కాలము ఆ తరం వారి వలన నేను విసికి ఏమైపోయాడట ఆయన? ఏ తల్లిదండ్రులైనా 40 సంవత్సరాల పిల్లలను చూస్తారా?
తర్వాత కొడదాంలే 40 ఏళ్ళు దాటాక కొడతారా? కానీ ఒక్కొక్కసారి దేవుడు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఇక్కడన్నా 40 సంవత్సరాలే, ఒకానొక సందర్భంలో 400 సంవత్సరాలు వెయిట్ చేశాడు ఆయన. గుర్తుకొచ్చింది ఎక్కడో? అబ్రహామును తనది కాని దేశానికి పంపిస్తాడు. అయ్యా, ఈ దేశం పాలు తేనెలు ప్రవహించే దేశం నాకు ఇస్తానన్నావుగా అంటే ఇస్తాననే పిలుచుకొచ్చాడు. కాకపోతే ఇప్పుడు ఇవ్వను, 400 సంవత్సరాలు టైం పడుతుంది, నువ్వు వెయిట్ చేయాలన్నాడు. ఎందుకు 400 సంవత్సరాల టైము? ఫస్ట్ అయితే తీసుకొని వచ్చి ఆ దేశం అంతా కూడా చూపించాడు. ఇదిగో ఈ దేశాన్ని నేను నీకు ఇవ్వబోతున్నాను అని చూపించాడు. ఇచ్చేయంటే ఇప్పుడు కాదు, 400 సంవత్సరాల టైం పడుతుంది, అప్పుడు నేను ఇస్తాను అని చెప్పేసి అన్నాడు. మరి అప్పుడే పిలిచి ఉండొచ్చుగా. అదే మనం అనుకోండి, అప్పుడే పిలిచి ఉండొచ్చుగా, అప్పుడు దాకా అక్కడ ఉండేవాడినిగా అని అంటాం. అనవా? మనకు ఓర్పు చాలా తక్కువ, ఓపిక చాలా తక్కువ. అరగంట ముందు పిలిస్తేనే అప్పుడే పిలిచి ఉండొచ్చుగా, అరగంట ముందు ఎందుకు అని కూడా అంటాం. కానీ అబ్రహామును 400 సంవత్సరాల ముందే పిలిచేశాడు. పిలిచి ఇదిగో ఈ దేశం చూసుకో, 400 సంవత్సరాల తర్వాత నేను ఈ దేశాన్ని ఇస్తాను అని చెప్పేసి అన్నాడు. 400 సంవత్సరాల తర్వాత అండి ఆయనకు ఒక ప్లాన్ ఉంది. అబ్రహామును ముందే పిలిచి దేశాన్ని చూపించి ఆ తర్వాత ఈయన తీసుకొని వెళ్ళిపోయి వేరే దేశానికి పంపించేసి ఈయన సంతానం వేరే దేశం పంపించి ఈ 400 సంవత్సరాల టైంలో వాళ్ళను ఒక పెద్ద జనాంగంగా చేసి ఆ తర్వాత వీళ్ళని తీసుకొని వచ్చి ఈ 400 సంవత్సరాలు ఎందుకు వెయిటింగ్ పీరియడ్ అంటే ఈ 400 సంవత్సరాల్లో వీళ్ళ పాపం ఇంకా పండలేదు, ఆ పాపం పండాలి. దేవుడు ఓపిక పట్టి 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 ఎప్పుడైతే అది పాపము పండుతుందో, లోకంలో అంటూ ఉంటారు కదా వాళ్ళ పాపం ఇంకా పండలేదని. ఇంకా బైబిల్ కొన్ని బిబ్లికల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే వాళ్ళ పాపము పరిపక్వమైనప్పుడు, పరిపక్వం అంటే కూడా పంటే, వాళ్ళ పాపము పరిపక్వమైనప్పుడు అప్పుడు దేవుడు వాళ్ళని శిక్షిస్తున్నాడు. అప్పటిదాకా ఆగుతూ ఉన్నాడు, ఓర్చుకుంటూ ఉన్నాడు. నిజంగా చెప్పాలంటే దేవునికి ఉన్నటువంటి ఓర్పును మనం క్వశ్చన్ చేయాల్సిన అవసరమే లేదు. ఆయనకంటే ఓర్పు కలిగిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవడూ లేడు. నువ్వేదో నేను పెద్ద ఓపిక కలిగిన వాడిని అని అనుకుంటున్నావు. బైబిల్లో ఉన్న దేవుడికి ఓర్పు లేదు, సహనం లేదంటే నువ్వు పెద్ద శాంతమూర్తివి. మరి నిజంగా దేవుడిని క్వశ్చన్ చేసే అంతటి వాళ్ళమా? ఆయన ఓర్పును ఆయన సహనాన్ని క్వశ్చన్ చేసే అంతటి వాళ్ళమా మనం? బైబిల్లో మనం గమనించినప్పుడు 40 సంవత్సరాలు ఆయన వాళ్ళ వల్ల విసిగిపోయాడు. మనము ఆదికాండము 15వ అధ్యాయం మనం గమనించేటప్పుడు 15వ అధ్యాయంలో చెప్తూ ఉంటాడు, 13-14 వచనాలు మనం గమనించేటప్పుడు అబ్రహాముతో చెప్తూ ఉన్నాడు, ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశానికి దాసులుగా ఉందురు, వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పట్టుదురు, వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదునో, తరువాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చెదరు. 400 సంవత్సరాలు, 400 సంవత్సరాల తర్వాత నేను వాళ్ళను తీసుకొని వస్తాను, అక్కడి నుంచి తీసుకొని వస్తాను అని చెప్పేసి అంటూ ఉన్నాడు. దీనికి కలిగినటువంటి కారణం ఏమిటి? అప్పటిదాకా ఎందుకు 400 సంవత్సరాల దాకా ఎందుకు పడుతుంది ఇది? కింది వచనంలో దానికి కలిగినటువంటి రీజన్ చెప్తున్నాడు. 15లో నువ్వు క్షేమంగా నీ పితరుల యొద్దకు పోతావు, మంచి వృద్ధాప్యం మందు పాతి పెట్టబడతావు, నీకైతే నేను మంచి ఆయుష్ ఇస్తాను, వృద్ధాప్యం దాకా నువ్వు జీవించి నువ్వు ఆ తర్వాత క్షేమంగా వెళ్ళిపోతావు. 16వ వచనంలో చెప్తున్నాడు, అమోరీల అక్రమము ఇంకను సంపూర్ణం కాలేదు. లెక్క ఒకటి ఉంది దేవుని దగ్గర, ఆ లెక్క ఇంకా సంపూర్ణం అవ్వలేదు. ఆ లెక్క ఎప్పుడైతే సంపూర్ణం అవుతుందో ఆ లెక్క సరిపోయేదాకా దేవుడు చూస్తున్నాడు, ఆ లెక్క సరిపోయేదాకా దేవుడు చూస్తున్నాడు. ఆ లెక్క కూడా నాకు సరిపోవాలి, సరిపోతే అప్పుడు వాళ్ళ పాపం పండితే నేను వాళ్ళకు అప్పుడు తీర్పు తీరుస్తాను, శిక్ష విధిస్తాను. అంతేగాని ఒక్కసారి విరుచుకు పట్టలేదు. నేను ఇందాక చెప్పినట్లుగా తల్లిదండ్రులకు బీపీ ఉందనుకోండి, ఒక్కసారి ఏం చేస్తారంటే పిల్లల మీద మొదటి తప్పుకే మీద పడిపోతూ ఉంటారు. ఒకసారి మీరు పిల్లల్ని కొట్టేటప్పుడు, తల్లిదండ్రులు పిల్లల్ని కొట్టేటప్పుడు మీరు చూడండి, చాలా కోపంగా కొడుతూ ఉంటారు, ఆవేశంగా కొడుతూ ఉంటారు, చితక బాధేస్తూ ఉంటారు. మీరు చూసినప్పుడు వీళ్ళు కొట్టే దెబ్బలకు వాళ్ళు చేసిన తప్పుకు సరిపోయిందా అని చూస్తే మిస్ మ్యాచ్ అవుతుంది. వీళ్ళేదో చిన్న తప్పు చేస్తే అన్ని దెబ్బలు కొడతారు, ఒకసారేమో పెద్ద తప్పు చేస్తే చిన్నగా తిట్టో లేకపోతే దండించో వదిలిపెడుతూ ఉంటారు. ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే వాళ్ళు ఎంత తప్పు చేశారో దానికి సమానమైనటువంటి శిక్ష విధించాలి. మనకేదో కోపం వచ్చిందని బీభత్సంగా కొట్టేయకూడదు, ఇవాళ ఏదో మనం బాగా ప్రశాంతంగా ఉన్నామని వదిలేయకూడదు.
మీరు జడ్జి దగ్గరికి వెళ్ళి ఒక కేసు పెట్టారనుకోండి, ఆయన వాళ్ళు నేను ప్రశాంతంగా ఉన్నాను, ప్లెజెంట్గా ఉన్నానని ఇద్దరిని ఇంటికి వెళ్ళిపోమని అనడు. ఎట్లా ఉన్నా కానీ వాళ్ళు ఏ నేరం అయితే చేశారో సమానమైన శిక్ష పడాలి, అప్పుడే అది న్యాయం. తల్లిదండ్రులు కూడా శిక్ష విధించేటప్పుడు మన కోపాన్ని బట్టి, మన ఆవేశాన్ని బట్టి మనం కొట్టకూడదు. ఒకవేళ అలా కోపము ఆవేశం ఉందనుకుంటే ఆగిపోయి ప్రశాంతంగా ఒక గ్లాసు నీళ్లు తాగి ఆ తర్వాత మన ఆవేశం అంతా తగ్గిన తర్వాత అప్పుడు పిలవాలి, ఇందాక నువ్వేం చేసావని. ఒకళ్ళు అంటున్నారు అప్పుడు కొట్టాలన్న మూడు ఉండదండి అంటున్నారు. అదే మంచిది, కొట్టాలన్న మూడు, నీ మూడు కొరకు కొట్టకూడదు, కొట్టాలనిపించ తర్వాత అంటున్నారు. కొట్టాలనిపించినప్పుడు కొట్టవద్దు, ఆ తర్వాత ప్రశాంతంగా పిలిచి ఇందాక నువ్వేం చేసావు, లేకపోతే నిన్నేం చేసావు. ఒకసారి ఒకళ్ళు చెప్తూ ఉన్నారు, వాళ్ళ అమ్మకి చెప్తారట, వారం అంతా వాళ్ళు ఏమేం చేస్తారో రాసి పెట్టమని. సోమవారం ఈ తప్పు చేశారు, సోమవారం సాయంత్రం ఇలా చేశారు, మంగళవారం ఇలా చేశారు, అంతా రాసి పెడితే వాళ్ళకి శనివారం కోటింగ్ రోజు అంట. శనివారం సాయంత్రం పిలుస్తారంట, పిలిచి మొత్తం ఆ నోట్బుక్ తీసి చూస్తాడంట. నోట్బుక్ తీసి చూసి సోమవారం పర్లేదు బాగానే ఉన్నారు, ఏమి లేదు, మంగళవారం బాగానే ఉన్నారు, శుక్ర శని వరకు బాగానే ఉన్నారు, నువ్వు వెళ్ళిపో, మీ తమ్ముడిని రమ్మను. వాళ్ళు నోట్బుక్ పట్టుకొని వచ్చి చూపించాలంట. అదేది స్కూల్లో ఇచ్చిన వర్క్ కాదు, వాళ్ళ రిపోర్టు వారం అంతా ఎట్లా ఉన్నారని. సోమవారము నువ్వు ఆ పనికి మాలిన పని చేసావు, ఓకే, ఆ పని బట్టి తీవ్రతను బట్టి దీనికి 2 దెబ్బలు, మంగళవారం దీనికి ఒక 3 దెబ్బలు, శుక్రవారం శనివారం మొత్తం నీకు 24 దెబ్బలు, పట్టు చేయి జాపు. ప్రశాంతంగా కూల్గా వాళ్ళు లెక్క పెట్టుకుంటూ ఉంటారంట. ఇవాళ అయిపోయింది, నా పని అయిపోయింది, ఇవాళ ఖచ్చితంగా నాకు 4 దెబ్బలన్నా పడతాయి అని ముందే వాళ్ళు లెక్కేసేసుకుంటూ ఉంటారు. అంటే ఇప్పుడు ఒక్కోసారి జేబు దొంగలను చూడండి, నాకు ఖచ్చితంగా వారం పడుతుంది దీనికి, నాకు ఖచ్చితంగా నెల పడుతుంది దీనికి, ముందే లెక్కేసుకుంటాడు. ఎట్లా తెలుసు అంటే మన సెక్షన్లు ఉన్నాయి కదా, ఆ సెక్షన్లు బట్టి ఎంత పడుతుంది అనేటువంటిది ముందే చెప్పేస్తారు. ఎక్కువ ఉండదు, తక్కువ ఉండదు, కరెక్ట్గా. మరి మనకి తల్లిదండ్రుల దగ్గర ఎంత పడతాయి అంటే, ఏమో మా అమ్మ 3 ఎలా ఉంటుందో, మా నాన్న 3 ఎలా ఉంటుందో దాన్ని బట్టి మాకు పడతాయి. ఒకవేళ 3 బాగుందనుకోండి, పెద్దగా ఏముండదు, గద్దిచ్చి వదిలిపెడతారు. 3 బాగోకపోతే ఇరక్కొట్టేస్తారు. అట్లా ఉండకూడదు, శిక్ష ఎప్పుడు కూడా అట్లా ఉండకూడదు. అట్లా ఉంటే అది న్యాయమైన శిక్ష కానే కాదు. దేవుని దగ్గర అట్లా లేనే లేదు. దేవుని దగ్గర ఎప్పుడు కూడా మీరు గమనించండి, మనమేదో దేవుణ్ణి ఒక తప్పైనటువంటి కోణంలో మనం చూస్తూ ఉన్నాం, కానీ బైబిల్లో ఉన్న దేవుడు క్రూరుడు, లేకపోతే బైబిల్లో ఉన్న దేవుడు దుర్మార్గుడని, ఆయనలో దుర్మార్గం 1% కూడా లేదు. ఒకవేళ ఆయనలో దుర్మార్గం క్రూరత్వం ఉంటే మరి లోకంలో ఉన్నటువంటి జడ్జిలందరూ ఎవరు? ఏ దేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థలో అయినా సరే జడ్జిలందరూ ఎవరు? క్రూరులు కాదా, దుర్మార్గులు కాదా? దాన్ని క్రూరత్వం దుర్మార్గం అని ఎవరు కూడా అనరు. అది న్యాయం. నీ కళ్ళకు కనబడటం లేదు కానీ అది న్యాయం. అది న్యాయమైనప్పుడు అంతకు మించి దేవుడు న్యాయవంతుడు. ఆయన దగ్గర ఎప్పుడు కూడా అన్యాయం అనేటువంటిది జరగలేదు. కాబట్టి మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, దేవుడు చాలా ఓపిక పడుతూ ఉన్నాడు. ఇజ్రాయేలీల విషయంలో 40 సంవత్సరాలు విసిగిపోయే వరకు ఆయన ఉన్నాడు. అమోరీల పాపం ఇంకా కూడా సంపూర్ణం కాలేదు. కాబట్టి 400 సంవత్సరాలు మీది కానటువంటి దేశంలోకి మీరు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి 400 సంవత్సరాల తర్వాత నేను తిరిగి తీసుకొని వస్తాను అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. 11వ వచనం మనం గమనించినప్పుడు, 95వ కీర్తన మనం గమనించినప్పుడు 10వ వచనము 11వ వచనము, కావున నేను కోపించాను 40 సంవత్సరాలు 40 ఏండ్ల కాలం ఆ తరం వారి వల్ల నేను విసిగిపోయి వారి హృదయమున తప్పిపోయే ప్రజలు నా మార్గములు తెలుసుకోలేదని అనుకుంటేని, కావున నేను కోపించి వీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణం చేశాను. మొన్న ఒక వీడియో చూస్తుంటే ఒక ఆయన అంటున్నాడు, బైబిల్లో ఉన్న దేవుడు ఎప్పుడూ వాగ్దానాలు నెరవేర్చలేడు. దేశం ఇస్తానని తీసుకొని వెళ్ళి దేశం ఇవ్వలేకపోయాడు, చేతకానితనం అంటున్నాడు. దేశం ఇస్తానని తీసుకొని వెళ్ళి దేశం ఇవ్వలేకపోవడం చేతకానితనం కాదు. ఆయన ఎలాంటి వాళ్ళకి దేశం ఇస్తానన్నాడు? వాళ్ళు ఎలా ఉన్నారు? ఉదాహరణకు భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరికీ కూడా మనకు కొన్ని హక్కులు ఉన్నాయి. కానీ మనం ఏ జేబు దొంగతనమో చేసాము, ఏ నేరమో చేసాము, ఏ మర్డరో చేసాము, తీసుకెళ్ళి జైల్లో వేశారు. ఏంటి భారతదేశంలో పౌరులకి ఎలాంటి స్వేచ్ఛ ఉంది, ఎలాంటి హక్కులు ఉన్నాయి? నన్ను ఎందుకు జైల్లో వేశారంటే, బయట ఉన్న వాళ్ళందరికీ స్వేచ్ఛ ఉంటుంది, వాళ్ళు మాట్లాడవచ్చు. బయట ఉన్న వాళ్ళందరికీ హక్కులు ఉంటాయి, వాళ్ళు మాట్లాడవచ్చు. నీకు అవన్నీ కూడా లేవు. ఎందుకంటే నువ్వు నేరం చేసావు. నేరం చేసిన తర్వాత వాళ్ళకున్నటువంటి అదే హక్కులు, అదే ఫ్రీడమ్, స్వేచ్ఛ నీకు వర్తించదు. దేవుని విషయంలో కూడా అలాగనే. వాస్తవంగా ప్రపంచమంతా నేర్చుకుంది దేవుని దగ్గర.
కాబట్టి వాళ్ళని తీసుకొని వెళ్తానన్నాడుగా, దేశంలో కంటే తీసుకొని వెళ్తానన్నాడు. కానీ వాళ్ళు అలాగ తప్పిపోయినప్పుడు దేవుడు ఏమన్నాడంటే, వీరు ఎన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణం చేశాను. కాబట్టి వారిని బట్టి దేవుడు తన నిర్ణయాన్ని ఆయన మార్చుకోవటం జరిగింది. అని మార్చుకోవచ్చా దేవుడు అని అంటారు. ఓకే, దేవుడు మార్చుకోకుండా పనికిమాలిన నుండి పరలోకంలో ప్రవేశపెట్టారు. అప్పుడేమంటాడు, ఇది న్యాయమేనా అంటాడు. మళ్ళీనే పనికిమాలిన నుండి తీసుకెళ్ళి పరలోకం ఇచ్చాడు, ఇది న్యాయమేనా అంటారు. కాబట్టి దేవునిలో ఉన్నటువంటి ఆ కోణాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేక, ఇంకా చెప్పాలి అంటే దేవుని యొక్క అనంతమైనటువంటి జ్ఞానము, ఆయన క్రియలు ఒక మానవుని యొక్క చిన్న బుర్రకు అర్థం కావటం అనేటువంటిది చాలా విషయం. ఒకసారి జడ్జిలు కూడా తీసుకునేటువంటి నిర్ణయాలు మనం చూసినప్పుడు చాలా వాళ్ళ విస్తృతమైనటువంటి వాళ్ళ అవగాహన, వాళ్ళ నాలెడ్జ్, వాళ్ళ అనుభవం అనేటువంటిది ఆ నిర్ణయాలు తీసుకోవడానికి ముందుకు వెళ్తుంది. మనకి ఏదో చిన్న వయసుతో చిన్న అనుభవంతో మనం ఎందుకు అలా చేశారంటే మనకు అర్థం కాదు. దేవుడిని గురించి మనం తెలుసుకునేటువంటి విషయం ఏమిటి అంటే, ఆయన ఏమి త్వరగా కోపించేటువంటి వాడు కాదు. ఆయన చాలా, ఇంకా చెప్పాలి అంటే విసిగిపోయేదాకా 40 సంవత్సరాలు ఉండి ఆ తర్వాత నిర్ణయం తీసుకున్నాడు. మీరు కనాను దేశాన్ని గురించి కూడా 400 సంవత్సరాలు ఆయన వెయిట్ చేసి ఇంకా చెప్పాలంటే వాళ్ళ పాపం సంపూర్ణమైనప్పుడు, పండినప్పుడు, పరిపక్వమైనప్పుడు అప్పుడు వాళ్ళని ఆ దేశంలో నుంచి తీసివేశాడు. కానీ అప్పటిదాకా ఆ మంచి దేశాన్ని వాళ్ళకి ఇచ్చింది కూడా దేవుడే. ఆ మంచి దేశం వాళ్ళకి ఇచ్చింది దేవుడే. ఆ మంచి దేశంలో ఉండటానికి వాళ్ళు అర్హులు కాదు కాబట్టి తీసి వాళ్ళని పక్కన పెట్టాడు. నువ్వు ఎప్పుడైతే నేరం చేస్తావో ఊరిలో ఉండటానికి నువ్వు అర్హుడు కాదు కాబట్టి నిన్ను తీసి జైల్లో వేస్తారు. జైల్లో వేయటం అన్యాయం కాదు, నువ్వు అర్హుడు కాదు ఇక్కడ ఉండటానికి. అర్హుడు కానప్పుడు ఏం చేస్తారు, ఒకవేళ నేరం చేసిన వాళ్ళని శిక్షించలేదనుకోండి, మృగాలు లాంటి మనుషులు సమాజంలో తిరుగుతున్నారు అని ప్రజలందరూ అనరా? వాళ్ళని తీసుకొని వెళ్ళి లోపల వేయాలి, సమాజంలో ఉండటానికి అర్హులు కాదు, మనుషులు కాదు, వాళ్ళు మృగాలు అని అంటారు కదా. కాబట్టి న్యాయం తీర్చే వాళ్ళ మీద ఉన్నటువంటి బాధ్యత అది. కాబట్టి మనం గుర్తించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, దేవునిలో ప్రేమ అనేటువంటిది ఎంత ఉందో అదే విధంగా దేవుడు న్యాయం తీర్చేటువంటి బాధ్యత కూడా ఆయన మీద ఉంది. అందుకనే ఆయన ఖచ్చితంగా శిక్షిస్తాడు. ఆయన శిక్షను కూడా మనం అర్థం చేసుకోవాలి. శిక్ష వేశాడు కదా అని చెప్పేసి ఆయన ప్రేమ లేనివాడు కాదు. కొందరు ఏమనుకుంటారంటే ప్రేమ ఉంటే శిక్షించకూడదు అని అంటారు. లేదు, అది పూర్తిగా తప్పు. అసలు నిజమైన ప్రేమ ఉంటే శిక్షించాలి. శిక్షించలేదు అంటే వాళ్ళకి ప్రేమ లేనే లేదు. ఆ విషయాన్ని మనం గమనించాలి. మన దేవుడు కూడా అలాగనే, ఆయనకంటే ప్రేమమూర్తులు ఎవరు కూడా లేరు, కానీ ఆయన శిక్షిస్తూ ఉన్నాడు. హోషేయ గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనం మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. హోషేయ గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనాన్ని మనం గమనించినప్పుడు, యూదావారి అధిపతులు సరిహద్దు రాళ్లను తీసివేయు వారి వలె ఉన్నారు. యూదావారి అధిపతులు సరిహద్దు రాళ్లను తీసివేయు వారి వలె ఉన్నారు. నీళ్లు ప్రవహించినట్లు నేను వారి మీద నా ఉగ్రతను కుమ్మరింతును. ఇక్కడ చెప్తూ ఉన్నాడు, నీళ్లు ప్రవహించినట్లుగా. నీళ్ళు ఎలా ప్రవహిస్తాయి? మీరు ఎప్పుడైనా నీళ్ళు వెళ్ళేటప్పుడు చూడండి, అలా స్మూత్గా వెళ్ళిపోతూ ఉంటాయి, ఫ్రిక్షన్ ఏమీ ఉండదు, అట్లా వెళ్ళిపోతూ ఉంటాయి నీళ్లు పారేటప్పుడు మీరు చూస్తే. దేవుడు కూడా ఏమంటున్నాడంటే, నీళ్లు ప్రవహించినట్లు నేను వారి మీద నా ఉగ్రతను కుమ్మరింతును. ఇందులో చాలామంది కనబడేది ఏంటంటే, ఆయన నీళ్లు ప్రవహించినట్లు ఉగ్రతను కుమ్మరిస్తాను అన్నదే కనబడుతుంది. ఎందుకు అది కుమ్మరిస్తాడు? ఎందుకు కుమ్మరిస్తాను అంటున్నాడు? ఉదాహరణకి కోర్టులో విచారణ జరుగుతుంది, విచారణ అంతా ముగిసిపోయింది, ఇరుపక్షాల వాళ్ళు. చివరిలో ఆయనకి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తున్నాను అని జడ్జి అనౌన్స్ చేస్తున్నాడు. అనౌన్స్ చేసేటప్పుడు మనము లోపలికి వెళ్ళాం, కోర్టు లోపలికి. అనౌన్స్ చేసేటప్పుడు మనం కోర్టు లోపలికి వెళ్ళాం. యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తున్నాను అన్నప్పుడు మనం విన్నాం, ఏంటండి అన్యాయం ఇది, యావజ్జీవ కారాగార శిక్ష, 1 నెల ఇవ్వచ్చుగా, 2 నెలలు ఇవ్వచ్చుగా, మరీ యావజ్జీవ కారాగార శిక్ష అంటే ఎంత ఉంది? కుర్రోడు పాపం, ఎంత వయసు ఉంది ఆయనకి అని చూస్తే. ఒక్కోసారి మనం ఏం చేస్తూ ఉంటామంటే, సగంలో నుంచి వచ్చి చివరిలో విని మనమేదో మన తీర్పు చెప్తూ ఉంటాం. ఆయన ఎప్పటి నుంచి ఓపికగా కూర్చొని 2 పక్షాల వాదనలు కూడా విని చివరికి దాన్ని తీర్మానించాడు. ఇప్పుడు కూడా మన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, దేవుడు ఆయన నీళ్లు ప్రవహించినట్లుగా ఉగ్రతను కుమ్మరిస్తాను అనే వచనాన్ని తీసుకొని బయటకు వస్తాడు. దేవుడేనా? దేవుడైతే అట్లా
తన యొక్క ఉగ్రతను కుమ్మరిస్తాడని అంటాడు. ముందు విషయాలన్నీ కూడా నువ్వు గమనించలేదు. నువ్వు చివరిలో తీర్పు విధించినటువంటి మాటను మాత్రమే చూస్తున్నావు. ముందు విషయాలన్నీ కనుక నువ్వు గమనించినట్లయితే ఏం జరిగింది, ఎలా జరిగింది, వీళ్ళు చేసినటువంటి ఆ భక్తిహీనత ఏమిటి, దుర్మార్గత ఏమిటి, దీనికి ఇది సరిపోతుందా లేదా అనేటువంటిది మనకు అర్థమవుతుంది. కాబట్టి మనం గమనించేటప్పుడు శిక్ష విధించకూడదు, శిక్ష విధిస్తే అది ప్రేమ కాదు అనేటువంటిది పూర్తిగా తప్పైనటువంటి అవగాహన. ఇంకా చెప్పాలి అంటే ఎంత ప్రేమ ఉంటుందో అంత శిక్ష విధిస్తారు. తల్లిదండ్రులు పిల్లల్ని శిక్షిస్తూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. ప్రేమ లేదని దాని అర్థం కాదు. సమాజాలు కూడా వాళ్ళ పౌరులు శిక్షిస్తూ ఉంటాయి, అట్లా అని పౌరుల మీద ప్రేమ లేదనేటువంటిది కాదు. ఇంకా చెప్పాలి అంటే ప్రపంచంలో మనం గమనించినప్పుడు ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ శిక్ష అనేటువంటిది ఉంటుంది. మనకి బైబిల్లో కూడా చెప్తూ ఉంటాడు, తండ్రి శిక్షింపని కుమారుడు ఎవరు, ఒకవేళ శిక్ష గనక మీరు పొందకపోతే మీరు దుర్బీజులే కానీ కుమారులు కాదు అని అంటూ ఉంటాడు. కాబట్టి ఖచ్చితంగా మనము వారి యొక్క కుమారులమైతే ఆ తండ్రి ఖచ్చితంగా శిక్షిస్తాడు, భౌతికంగా ఆత్మీయంగా కూడా. దేవుడు కూడా తన బిడ్డలను శిక్షిస్తూ ఉన్నాడు, ఖచ్చితంగా తన బిడ్డలను శిక్షిస్తూ ఉన్నాడు. ఇది ఆయన ప్రేమను చూపిస్తూ ఉంది. అయితే శిక్ష విధించటం అనేటువంటి విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ శిక్ష అనేటువంటిది ఎట్లా విధించాలి, ఎట్లా విధిస్తారు అసలు లోకంలో మనం గమనించినప్పుడు శిక్ష అనేటువంటిది ఎట్లా విధించబడుతుంది. మీరు ఎక్కడైనా సరే మీరు గమనించండి, శిక్ష విధించేటప్పుడు దేవుడు కూడా ఏం చెప్తూ ఉంటాడంటే ముందుగా ఆయన ఆ శిక్షను విధించేటప్పుడు వాళ్ళకు దాని గురించి హెచ్చరిక చేస్తూ ఉంటాడు. హెచ్చరిక చేసిన తర్వాత మాత్రమే దేవుడు శిక్ష విధిస్తూ ఉన్నాడు. ఎప్పుడు కూడా దేవుడు హెచ్చరిక చేయకుండా శిక్ష విధించలేదు. నేను ఎప్పుడు కూడా తల్లిదండ్రులు చెప్తూ ఉంటాను, పిల్లల్ని ఏదైనా సరే ఇది తప్పు అని కొట్టే ముందు ఇది తప్పు అని వాళ్ళకి చెప్పారా? పిల్లలకి ఎప్పుడైనా సరే ఒక శిక్ష విధించేటప్పుడు ఆ శిక్ష విధించడానికి ముందుగా ఇది తప్పు అనేది వాళ్ళకి చెప్పారా? ముఖ్యంగా తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారంటే, ఇంత వయసు వచ్చింది అడిగి తెలియదా అంటారు. అడిగి తెలియదు, నువ్వు చెప్పాలిగా. నువ్వు చెప్పిన తరువాత కూడా ఒకవేళ చేసినట్లయితే నువ్వు శిక్ష విధించడానికి నీకు అర్హత ఉంది. ఒకసారి నేను యూట్యూబ్లో ఒక వీడియో చూస్తూ ఉన్నాను, చాలా సంవత్సరాలు అయిపోయింది. ఇక్కడే మన గుంటూరులో జరిగినటువంటి ఒక సంఘటన. పోలీసు వచ్చి ఇక్కడ నో పార్కింగ్ నువ్వు ఎందుకు బండి పెట్టావు అని చెప్పేసి పెనాల్టీ రాస్తున్నాడు. నాకు పెనాల్టీ రాయటానికి మీకు అధికారం లేదు, నేను కట్టను అన్నాడు. ఎందుకు కట్టవు నువ్వు, ఏంటి పోలీసుకి ఎదురు మాట్లాడుతున్నావు, లోపలేస్తావు బొక్కలో వేస్తావు అంటున్నాడు. మొత్తం దాన్ని వీడియో తీస్తూ ఉన్నారు. ఎందుకు నన్ను బొక్కలో వేస్తావు, నేను ఎందుకు కట్టాలి, ఇక్కడ పెడితే నో పార్కింగ్ అంటున్నావు, నో పార్కింగ్ బోర్డు ఏది చూపించు. నో పార్కింగ్ బోర్డు పెడితే నేను గనక ఇక్కడ వాహనం పార్క్ చేస్తే నేను చేసింది తప్పు, నాకైనా కళ్ళొచ్చిందా ఇది నో పార్కింగ్ అని? ఇదిగో వీళ్ళందరికీ తెలుసు, ఇదిగో నీకు తెలుసా అని అడుగుతున్నాడు. నేను వాళ్ళకి రాయలేదా కేసు, వాళ్ళు తీసుకోలేదా అంటున్నాడు. వాళ్ళు రాస్తేనే వాళ్ళు తీసుకున్నారేమో, నాకు తెలియదు ఇది నో పార్కింగ్ అని నాకు తెలియదు. నువ్వేం చేయాలి, నో పార్కింగ్ బోర్డు పెట్టాలి, బోర్డు పెడితే నాకు తెలుస్తుంది. వాస్తవంగా మీరు ప్రభుత్వాన్ని కూడా మీరు గమనించినప్పుడు ముందు వాళ్ళు హెచ్చరిక చేయాలి. హెచ్చరిక చేయకుండా శిక్ష విధించడానికి లేదు. మనకు లోకంలో అయితే ఎలాగైతే ఉందో దేవుడు కూడా ఏం చేస్తున్నాడంటే ముందు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. బైబిల్లో మీరు గమనించండి, తన చట్టాన్నే దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, ఈ పుస్తకం మనకి ఎందుకు ఇచ్చాడు అంటే ఇది హెచ్చరిక చేస్తూ ఉంది. అంతేకాదు మనం గమనించినప్పుడు ప్రవక్తల్ని పాత నిబంధనలో పదే పంపించి ప్రజలను హెచ్చరిక చేశాడు. ఆయన హెచ్చరిక చేసిన తరువాత మాత్రమే ఆయన శిక్ష విధించాడు. ఇంకా చెప్పాలి అంటే మీరు నాశనమైపోతారని మాత్రమే చెప్పలేదు, మీరు పాపం చేశారని మాత్రమే చెప్పలేదు, మీరు ఇంత తీవ్రమైన పాపం చేస్తున్నారు, దీనికి ఇంత తీవ్రమైన శిక్ష వస్తుంది అని చెప్పాడు ఆయన. అదేంటండి, వాళ్ళ పిల్లల్ని వాళ్ళు చంపుకొని తింటాము, వాళ్ళకి ఇలాంటి శిక్ష అలాంటి శిక్ష అని చెప్పేసి కొంతమంది అడుగుతూ ఉంటారు. నిజంగా ఎలాంటి శిక్ష అనేటువంటిది దేవుడికి మనం నేర్పాల్సిన పరిస్థితిలో మనం లేము, ఆయన దగ్గర మనం నేర్చుకునేటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. మనుషులు చేసినటువంటి ఇప్పుడంటే కఠినమైనటువంటి శిక్షలు లేవు, కానీ ఒకప్పుడు కనుక చూసినట్లయితే చాలా కఠినమైనటువంటి శిక్షలు అమలు చేసేవాళ్ళు, చాలా కఠినమైనటువంటి శిక్షలు. ఆ శిక్ష ఎందుకు అమలు చేసేవాళ్ళంటే, ఒకటి ఆ శిక్ష చేసినటువంటి నేర తీవ్రతను బట్టి, రెండవది ఏమిటంటే దాన్ని చూసినటువంటి వాళ్ళు భయపడి మరలా అలా చేయకుండా ఉండటానికి.
శిక్షలో రెండు కారణాలు. ఒకటేమిటి అంటే వారి నేర తీవ్రతను బట్టి వారికి విధించటము. రెండోది ఏమిటి అంటే దీన్ని చూసినటువంటి వాళ్ళు మిగిలిన వాళ్ళు అలా చేయకుండా ఉండటానికి కూడా ఆ శిక్షను ఏం చేసేవాళ్ళంటే చూపించేటువంటి వాళ్ళు. ఈరోజు కూడా మనం గమనించినప్పుడు, మనం లోకంలో చూసినప్పుడు శిక్ష అనేటువంటిది కొత్త విషయం ఏమి కాదు. బైబిల్లో కూడా మనం గమనించినట్లయితే ఇక్కడ శిక్ష విధించటం అనేటువంటి విషయాన్ని కనుక చూసినట్లయితే దేవుడు శిక్ష విధించేటప్పుడు ముందుగా ఆయన ఏం చేస్తున్నాడంటే దాన్ని అనౌన్స్ చేస్తూ ఉన్నాడు. అనౌన్స్ చేయకుండా ఎక్కడ కూడా ఈరోజు కూడా సువార్త ప్రకటించడం అంటే ఏంటి? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. అదే కదా మనం వెళ్ళి లోకమంతా కూడా చెప్పేది, లోకమంతా కూడా చెప్తూ ఉన్నాం, లోకమంతా కూడా వాళ్ళను మనం అనౌన్స్ చేస్తూ ఉన్నాం, హెచ్చరిక చేస్తూ ఉన్నాం. దేవుడు ఒక ఆయన ఉన్నాడు, దేవుని చిత్తం ఇలాగ ఉంది, మనుషుల జీవితాలు ఇలా బ్రతకాలి, ఇలా కాకపోతే క్రీస్తును తెలుసుకోకపోతే మనం గనక ఆయన్ని వ్యతిరేకించినట్లయితే, ఆయన చిత్తానికి వ్యతిరేకంగా జీవించినట్లయితే, నా జీవితం నా ఇష్టం అన్నట్లుగా బ్రతికితే ఇటువంటి శిక్ష కూడా, నరకం కూడా రెడీగా ఉందనేటువంటిది హెచ్చరిక చేస్తూ ఉన్నాం. హెచ్చరిక చేసిన తర్వాత కూడా నాకు శిక్ష విధించడానికి నాకు తెలియదుగా అనడానికి లేదు. కాబట్టి పాత నిబంధన కావచ్చు, క్రొత్త నిబంధన కావచ్చు, దేవుడు ఏం చేస్తున్నాడంటే శిక్ష విధించడానికి ముందుగా ఆయన అనౌన్స్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనం కూడా ఖచ్చితంగా కుటుంబంలో ముఖ్యంగా తల్లిదండ్రులు ఏమిటి అంటే, నువ్వు ఇలా గనక చేసినట్లయితే నీకు ఇలాగ దెబ్బలు పడతాయి, లేకపోతే నీకు ఇలాంటి శిక్ష విధించబడుతుంది అనేటువంటి విషయం ఖచ్చితంగా చెప్పాలి. చెప్పిన తర్వాత మాత్రమే మనం కూడా ఏంటంటే, తల్లిదండ్రులు మొట్టమొదటే కొట్టరు, ఫస్ట్ ఒకసారి చెప్తారు, సరే ఇది మొదటి తప్పు కాబట్టి వదిలిపెడుతున్నా, ఇంకోసారి చేయొద్దు. రెండోసారి చెప్పినప్పుడు కూడా అరిచి కొంచెం కేకలేస్తారు, లేకపోతే నోటి ద్వారా గద్దిస్తూ ఉంటారు. ఆ తర్వాత కూడా వినకపోతే మాత్రమే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే భౌతికంగా వాళ్ళను శిక్షిస్తారు. మొట్టమొదట ఏం చేస్తామంటే గద్దిస్తాము, గద్దింపని అంటాం. తర్వాత ఏంటంటే ఈ శరీరం ఉంది కదా, ఒకసారి ఒక మనిషి అడిగాడు, ఈ శరీరంకి దేవుడు పెయిన్ పెట్టకపోతే ఎంత బాగుండేది అని. నొప్పి అనేటువంటిది శరీరంలో లేకపోతే ఎంత బాగుండేది. ఒకసారి ఊహించుకోండి, నొప్పి అనేది శరీరంలో కనుక లేకపోతే ఎంత బాగుండేది. నొప్పి అనేది శరీరం లేకపోతే ఎవడు మాట వినేవాడు కాదు. ఇప్పుడు పోలీస్ అనగానే ఎందుకు భయపడతారా? లాఠీ దెబ్బలకి. శరీరానికే నొప్పే లేదనుకోండి, అసలు ఎవడికి భయపడ్డు, లోబట్టం కూడా ఉండదు. దేవుడి శరీరాన్ని పెట్టి దీనిలో నొప్పి పెట్టింది చాలా మంచిదని. మీరు చిన్నపిల్లల్ని కూడా, నేను అప్పుడప్పుడు ఇక్కడ కూడా పరిగెడుతుంటే ఆడుకుంటుంటే పిల్లల్ని పట్టుకోవటానికి ప్రయత్నం చేస్తారు. మీరు పిల్లలకి అట్లా చెప్తే వాళ్ళకి అర్థం కాదు, ఆ వయసుకి వాళ్ళకి అర్థం కాదు. చిన్న సన్నగా ఉన్న చీపురిప్పల తీసుకొని అట్లా వేయండి, అలా పరిగెత్తకూడదని అట్లా వేయండి, అంతే. మళ్ళీ పరిగెత్తకుండా కూర్చుంటాడు. మన నోటి మాట వాళ్ళకి అర్థం కాదు. ఒక చిన్న చీపురిప్పల తీసుకొని, పెద్ద పెద్ద లాఠీలు కాదు, వాళ్ళ వయసును బట్టి చిన్న చీపురిప్పల తీసుకొని జస్ట్ అట్లా వేయండి, అంతే. అట్లా వేయండి, అంతే. ఆ చిన్న శరీరానికి చిన్న సురుకు ఉంటుంది కదా, అది చాలు. వెంటనే మీరు ఎప్పుడైతే పిల్లల్ని అలాగ కొడతారో అది చేతిలో పట్టుకోగానే వాళ్ళు గజ వణికిపోతారు, చూసారా? అంటే దాని అర్థం ఏంటి? ఆ భయం వచ్చిందా? ఆ సురుకు అనేటువంటిది వాళ్ళ మైండ్లో రిజిస్టర్ అయిందా? ఆ పెయిన్ అనేటువంటిది వాళ్ళ మైండ్లో రిజిస్టర్ అయింది. అది వచ్చి మరలా నా ఒంటి మీద పడితే ఎట్లా ఉంటుందని ఇది చెప్పేస్తుంది. ఒరే ఒంటి మీద పడ్డదంటే జాగ్రత్త, నువ్వు మాట వినో అని ఆ చిన్న బ్రెయిన్ చెప్పేస్తూ ఉంది. ఈ పెయినే కనుక లేదనుకోండి, ఇక వాళ్ళు మాట వినరు. కొంతమంది మా అయ్యగా కూర్చోరా, మా అమ్మగా కూర్చో, అందరూ చూస్తున్నారు కూర్చోరా అని అంటూ ఉంటారు. మీరు ఎంత బతిమలాడినైనా బతిమలాడండి, వాళ్ళు మాట వినరు. కాబట్టి దేవుడు చెప్తూ ఉంటాడు, ఖచ్చితంగా ఏంటంటే బాలుని హృదయంలో స్వాభావికంగా మూఢత్వం పుట్టును, శిక్షాదండము దాన్ని దూరం చేయను అని అంటూ ఉంటాడు. దేవుడికి తెలుసు దాన్ని ఎట్లా దూరం చేయాలని. మనమే అంటే ఒక్కోసారి ఏంటి పిల్లల్ని కొట్టి చంపేయమంటారా అన్నాడు ఒక ఆయన. ఓరే చంపేయమన్న మాట ఎప్పుడన్నా చెప్పాము మేము? ఒకటి మేమంటే రెండోది మీరు కలుపుతున్నారు. మేము కొట్టమని చెప్పేసి అన్నాం, చంపమనే మాట మేము ఎప్పుడు అనలేదు. కొట్టేటువంటి విషయంలో కూడా మేము చాలా విషయాలు చెబుతాం. నేను ఒకసారి చెప్పా, ప్రసంగం అంతా ఇనయ్యా నువ్వు అని. మేము చాలా విషయాలు చెప్తాం. ఏం చెప్తున్నామో, ఎప్పుడైనా సరే కొట్టే ముందు కోపంలో కొట్టొద్దు, ఆవేశంలో కొట్టొద్దు. బీపీ ఉన్నోళ్ళైతే బీపీ ట్యాబ్లెట్ వేసుకోండి అని కూడా చెప్తాం మేము. అలా కొట్టొద్దు, ప్రశాంతంగా ఉన్నప్పుడు. రెండోది ఏమిటి అంటే, మనం ఎంత తప్పు చేశారో ఆ తప్పుకు తగినటువంటి శిక్షే వేయాలి, కానీ మనం ఎక్కువ వేయకూడదు, అట్లని తక్కువ కూడా వేయకూడదు.
అంతేకాదు మనము ఆ శిక్ష విధించేటప్పుడు ముందుగా అనౌన్స్ చేయాలి, హెచ్చరించాలి, అట్లా చేయకూడదు అని చెప్పాలి. చెప్పిన తరువాత మాత్రమే శిక్ష విధించాలని చెప్పేసి మేము అంటూ ఉంటాం. ఈ శిక్ష విధించటంలో ఉన్న ఉద్దేశం కూడా ఏంటంటే వాళ్ళ మీద మనకు పగో మనకు కక్ష సాధింపో కాదు, మన బిడ్డ రెండోసారి అలా చేయకూడదు అనేటువంటి ఉద్దేశంతో మనం ఆ పని చేస్తూ ఉన్నాం. అంతేగాని వాళ్ళంటే మనకు ద్వేషం లేదు. నిజంగా చెప్పాలి అంటే వాడు ఎట్లా పోతే నాకేంటి అనుకుంటే మనం వదిలేస్తాం వాడిని. ఇప్పుడు ఎవరో రోడ్డు మీద వెళ్తున్నారు, కాలువలో చేయి పెట్టారు, మనం ఏం చేస్తాం? ఆ మురికాల్లో చేయి పెడితే మనం ఏం పట్టించుకోం. అదే మన పిల్లోడు వెళ్ళి మురికాల్లో చేయి అక్కడ ఉన్నటువంటి డ్రైనేజీలో చేయి పెట్టాడు, మనం చూస్తూ ఊరుకోగలమా? ఏంటది అని అరిచి కేకలేస్తాం, అవునా కదా? తీసుకొని వచ్చి చేయి కడుగుతాం, రెండోసారి అట్లా చేయకూడదని అంటాం. మళ్ళీ వెళ్ళి అందులో పెడుతుంటే ఏం చేస్తాం? ఈసారి గద్దింపు, ఆ తర్వాత ఏం చేస్తామంటే మాటలతో వింటం లేదు వీడని చెప్పేసి ఒక దెబ్బ వేస్తాం, 2 దెబ్బలు వేస్తాం. అయినా చేసాడు అనుకోండి, ఈసారి మొత్తం మోగిద్ది గట్టిగా. అంతే కదా? మన ఉద్దేశం ఏమిటి అంటే వాళ్ళని కొట్టాలని కాదు, మనలో ఏమీ పైశాచికత్వం లేదు. వాళ్ళని కొట్టాలని, వాళ్ళు ఒకవేళ బాధపడుతుంటే చూడాలని ఏ తల్లిదండ్రులకు ఉండదు. కానీ ఆ తప్పు చేయకూడదు, అందులో నుంచి మళ్ళించాలి అనేటువంటి ఉద్దేశం. దేవుడు కూడా అంతే. కాబట్టి మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే ముందు హెచ్చరిక చేయాలి. హెచ్చరిక చేసిన తర్వాత వినకపోతే దేవుడి రక్త మాంసంలో కలిగిన శరీరం ఒకటి ఇచ్చాడు కదా, ఇందులో పెయిన్ అనేటువంటి దాన్ని పెట్టాడు, నొప్పిని పెట్టాడు. నొప్పిని పెట్టి ఆ నొప్పిని ఏం చేస్తున్నాడంటే దేవుడి శిక్ష కొరకు ఉపయోగించడానికి. మీరు కీర్తనల గ్రంథం కనుక గమనించినట్లయితే కీర్తనల గ్రంథము 11వ అధ్యాయము 6వ వచనము దేవుని వాక్యం రీతిగా చెప్తూ ఉంటాడు. కీర్తనల గ్రంథము 11వ అధ్యాయము 6వ వచనం మనం గమనించేటప్పుడు, దుష్టుల మీద ఆయన ఉరుములు కురిపించును, అగ్ని గంధకములను వడగాలియు వారి పానీయ భాగమగును అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఈ జీవిత కాలంలో దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే వారికి ఆ పనిష్మెంట్ని ఇస్తూ ఉన్నాడు. లిటరల్గా కూడా మీరు సొదొమ గొమొర్రా పట్టణాలను గమనించినట్లయితే అగ్ని గంధకాలను లిటరల్గా కురిపించాడు. దీనికి మీరు కొన్ని ఉదాహరణలు ఈరోజు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ వారం మీరు స్టడీ చేయండి. పాత నిబంధన గ్రంథం నుంచి దేవుడు ప్రజలు తప్పు చేసినప్పుడు ఎట్లా వాళ్ళను పనిష్ చేశాడు అంటే ఈ శరీరానికి ఎలాంటి పెయిన్ కలిగేటట్లుగా చేశాడు. మీకు జైల్లో పెట్టినప్పుడు కూడా కడుపు నిండా భోజనం పెట్టరు, మీరు చూస్తూ ఉంటారా? ఎంత పెడతారు భోజనం? కడుపు నిండా భోజనం పెట్టరు. ఇంకా జైల్లో కూడా మాట వినలేదనుకోండి, అక్కడ వాళ్ళు ఏం చేస్తారు? డార్క్ రూమ్స్ ఉంటాయి, అందులో వేసేస్తారు. పెట్టే భోజనం కూడా క్యాన్సిల్ చేస్తూ ఉంటారు. మనిషికి ఆకలి భయంకరమైనటువంటి వేదన. ఇంకా చెప్పాలి అంటే ఒంటి మీద లాఠీ దెబ్బలు పడుతూ ఉంటాయి కదా, అంతకంటే కూడా ఈ కడుపులో ఉండేటువంటి ఆకలి అనేటువంటి భయంకరమైనటువంటి పనిష్మెంట్. మీరు కావాలంటే చూడండి, ఆకలికి ఎలాంటి మనిషి అయినా సరే ఉన్న వంకరంతా పోయి బెండంతా పోయి లైన్లోకి వస్తారు. ఆకలి. అందుకనే దేవుడు పిల్లల విషయంలో కూడా పని చేయని వానికి భోజనం పెట్టొద్దు అని అంటాడు. ఇది క్రూరత్వం కాదు. వాళ్ళని చక్కగా లైన్లోకి తీసుకొని రావాలి అంటే మనం ఎట్లా ఉండాలి అనేటువంటి విషయాన్ని కూడా దేవుడు చెప్తూ ఉంటాడు. పని చేయని వానికి భోజనం పెట్టొద్దు. కడుపులో ఆకలి ఎప్పుడైతే వచ్చిందో మనిషి ఏం చెప్తే అది తింటాడు. మీరు ఎప్పుడైనా గమనించండి, కడుపులో ఆకలి ఉందనుకోండి, ఏం చెప్తే అది తింటాడు. కడుపు నిండినోడు ఏం చెప్పినా వినడు. కాబట్టి మన పిల్లల్ని కూడా ఈ ఆకలి అనేటువంటిది ఉంది కదా, ఇది ఒక పనిష్మెంట్. ఇదే కాదు, శరీరంలో ఈ పెయిన్ అనేటువంటిది చక్కటి పనిష్మెంట్. అది దేవుడు ఈ శరీరాన్ని ఇచ్చాడు. ఈ శరీరంలో ఈ పెయిన్ అనేటువంటిది ఒక చక్కటి అనువైనటువంటి మార్గం ఒక మనిషిని మంచి దారిలోకి తెచ్చుకోవటానికి. ఈవెన్ పోలీసులు కూడా దాన్ని ఉపయోగించుకుంటారు, జైళ్ళు కూడా దాన్ని ఉపయోగించుకుంటారు. దాన్ని ఉపయోగించుకొని ఎలాంటి వాడినైనా సరే చక్కగా బెండు తీసి లైన్లోకి తెస్తూ ఉంటారు. తల్లిదండ్రులు కూడా అలాగని ఆ మోటు దెబ్బలు లేకపోతే ఆ కఠినమైన దెబ్బలు కాదు, కానీ మన బిడ్డలను దారిలోకి తెచ్చుకోవటానికి ఆ శరీరానికి కొంత బాధ కలిగించటము అంటే శిక్షించటము అనేటువంటిది దేవుడు అనుమతిస్తూ ఉన్నాడు. ఒకసారి ఒకళ్ళు అడిగారు ఒక ప్రశ్న, తల్లిదండ్రులు పిల్లల్ని కర్రతో కొట్టటాన్ని బెత్తంతో కొట్టటాన్ని దేవుడు ఒప్పుకుంటాడా అని. నేను చెప్పాను 100% ఒప్పుకోవటం కాదు, కొట్టమని ఆయనే చెప్పాడని. ఆశ్చర్యపోయాడు. అంటే మీరు బైబిల్ ఎప్పుడు చదవలేదు కాబట్టి, మీరు బైబిల్ చదవరు, మీకు తెలియదు కాబట్టి ఆశ్చర్యం. కానీ నేను చూపించే సామెతల గ్రంథంలో బెత్తం ఉపయోగించిన వాడు తన కుమారునికి విరోధి, దేవుడు కొట్టమన్నాడు.
ఖచ్చితంగా కొట్టమన్నాడు. అంటే కొందరు ఏంటంటే దేవుడు ఒప్పుకోడేమో అని అనుకుంటారు. లేదు, దేవుడు ఒప్పుకుంటాడు. దేవుడు అసలు కొట్టమని చెప్పాడు. అట్లని మన వాళ్ళ మీద పగ కాదు, వాళ్ళ మీద ద్వేషం కాదు, వాళ్ళలో మార్పు కొరకు ఒక మంచి జీవితం వాళ్ళు భవిష్యత్తులో నేర్చుకోవాలి అంటే ఈ శిక్ష అనేటువంటిది ఖచ్చితంగా అవసరం. అట్లని ప్రేమ లేదని కాదు, ప్రేమ ఉంది కాబట్టే శిక్ష ఉంది. ప్రేమే లేకపోతే శిక్ష ఉండదు. ఎవడో రోడ్డును పోతున్నాడు, డ్రైనేజీలో చేయబెడుతున్నాడు, వాడి మీద మనకేం ప్రేమ లేదు, మనం వాడిని ఏంటి ఎందుకు పెడుతున్నావు తీయని కూడా అన్నం మనం. అదే మన బిడ్డ కనుక పెడితే మనం చూస్తూ ఉండలేం. ఖచ్చితంగా మనం ఏం చేస్తామంటే తీసి తెచ్చి చెయ్యి గడిగించి హెచ్చరిక చేస్తాం, రెండోసారి పెట్టావంటేనా అని. ఏంటి ఇదంతా అంటే ప్రేమ. ఈ ప్రేమే లేకపోతే నోట్లో మాటే మాట్లాడడం, చూస్తా చూస్తా కూడా అలా వెళ్ళిపోతాం. అరే పిల్లోడు డ్రైనేజీలో పెట్టాడంటే నాకేంటి అని అంటాం. అదే నీ పిల్లోడు పెడితే నాకేంటి అంటావా? ఎప్పుడైతే నీకు ప్రేమ ఉంటుందో నువ్వు చూస్తూ చూస్తూ వదిలేవు. ఎట్లయినా సరే అందులో చేయి పెట్టకుండా మాన్పించాలి. మాన్పించడానికి మంచి మాటలు చెప్తాము, చక్కగా మనం బుద్ధులు చెప్తాము, వింటే మంచిది, వినలేదంటే గద్దిస్తాము. ఒకవేళ ఆ గద్దింపుకు వింటే మంచిది, గద్దింపు కూడా వినకపోతే మనం ఖచ్చితంగా దండిస్తాము. ఆ దండించినప్పుడు కూడా వినకపోతే ఇంకా గట్టిగా దండిస్తాం. మొత్తానికి మన అల్టిమేట్ గోల్ ఏమిటి అంటే అందులో నుంచి నా బిడ్డను మళ్ళించుకోవాలి. కొట్టాలనేది మన గోల్ కాదు, మళ్ళించుకోవాలనేది మన గోల్. కాబట్టి మనం గమనించవలసిన విషయం ఏమిటి అంటే ప్రేమ అనేటువంటి దాన్ని ఒకవైపు మనం చూస్తూ ఒకవైపు కనుక వెళ్ళిపోయినట్లయితే పూర్తిగా మనం తప్పుదారి పడతాం. దేవుడు ప్రపంచంలో దేవుని కంటే కూడా ప్రేమ స్వరూపి ఎవరూ లేరు. అట్లని దేవుడు ఎప్పుడు కూడా శిక్షించడా అంటే ప్రేమ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయన శిక్షిస్తాడు. ఒకవేళ శిక్షే విధించలేకపోతే ఆయన ప్రేమ కలిగిన వాడు అవుతాడేమో కానీ ఆయన న్యాయవంతుడు అవడు, ఆయన నీతిమంతుడు అవడు. కాబట్టి దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో అంత న్యాయవంతుడు, అంత నీతిమంతుడు. కాబట్టి అట్లనే ఆయనలో దీర్ఘశాంతం లేదు, ఓర్పు లేదని కాదు, చాలా దీర్ఘశాంతం ఉంది, చాలా ఓర్పు ఉంది, చాలా సహనం. నిజంగా ఈ గుణాలన్నీ కూడా మనం గమనించేటప్పుడు ఇన్ని గుణాలను ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నాడు ఆయన అర్థం కాదు. మనకేమో వస్తే కోపం వచ్చేస్తుంది, లేకపోతే ప్రశాంతంగా కూర్చొని పర్లేదు లేలులే అంటాం తప్పు చేసిన. కానీ దేవుడు చూడండి, ఒకవైపు ప్రేమ, ఒకవైపు శాంతమో, ఒకవైపు దీర్ఘశాంతమో, మరొక వైపు మరలా ఆయన దండించటము. నిజంగా ఈ గుణాలన్నింటినీ కూడా కలిపి చూసేటప్పుడు ఇన్ని గుణాలను ఆయన ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నాడు అనేటువంటిది ఆశ్చర్యం వేస్తుంది. అట్లా బ్యాలెన్స్ చేస్తున్నాడు కాబట్టి ఆయన దేవుడు. ఈరోజు మనం కూడా తల్లిదండ్రులుగా మనం ఏమిటి అంటే మనం కూడా ఆ గుణాలన్నింటినీ కూడా చాలా బ్యాలెన్స్డ్గా మనము చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడ కూడా బ్యాలెన్స్ తప్పకూడదు. ఒకటి ఉంటే ఇప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే బరువు వేసేటప్పుడు ఆ వేయింగ్ మిషన్లో మనకు బ్యాలెన్స్ ఉంటుంది కదా, అదేంటంటే ఒకవైపు బరువు వేస్తే అటువైపుకి ఏమవుతుందంటే కిందకి దిగుతుంది. కానీ దాన్ని అట్లా బ్యాలెన్స్డ్గా ఉంచాలి. ఈ గుణాలన్నింటిలో కూడా ఏదో ఒక దానిలో ఓవర్ వెయిట్ లాగా అటువైపు వెళ్ళిపోకూడదు. ప్రేమ అంటే ఇక నేను ప్రేమే శిక్ష నా దగ్గరికి రావద్దు అనకూడదు. శిక్ష అంటే శిక్ష మళ్ళీ ప్రేమించడం నా చేత కదా అనకూడదు. మనం కూడా ప్రేమించే వాళ్ళగా ఉండాలి, శిక్షించే వాళ్ళగా ఉండాలి. ప్రేమించే వాళ్ళగా ఉంటూనే మనం వాళ్ళని దండించేటువంటి వాళ్ళగా ఉండాలి. అలా దండిస్తున్నాం కదా అని చెప్పేసి మళ్ళీ ఓర్పు లేకుండా సహనం లేకుండా ఉండకూడదు. చాలా ఓర్పు కలిగి చాలా సహనం కలిగి మనం వాళ్ళని శిక్ష విధించే వాళ్ళగా ఉండాలి. ఓర్చుకొని శిక్ష విధించే వాళ్ళగా ఉండాలి. మన అల్టిమేట్ గోల్ ఏమిటి అంటే అక్కడ మన బిడ్డలు ఆ తప్పు మార్గంలోకి వెళ్లకుండా మళ్లించబడాలి. ఇది మన అల్టిమేట్ గోల్. వాళ్ళ మీద ఉన్న ప్రేమతోటి మనం ఆ కార్యం చేస్తాం కానీ ద్వేషంతో కాదు, పగతో కాదు. దేవుడు కూడా ఆ కార్యాలను అట్లనే చేశాడు. కాబట్టి ప్రేమను అర్థం చేసుకోవటంలో ప్రధానంగా దేవుని విషయంలో శిక్ష అనగానే కొంతమంది ఎందుకునో దేవునిలో ఉన్న ప్రేమను క్వశ్చన్ చేస్తూ ఉంటారు. ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఇంత శిక్షించే ఒకసారి ఒక ఆయన అన్నాడు, నరకాన్ని చేసిన దేవుడు ప్రేమ కలిగిన వాడు అంటాడా అని. అంత నరకాన్ని చేసిన దేవుణ్ణి ప్రేమ కలిగిన వాడు అంటారా మీరని అంటారా మీరు? నిజంగా నరకాన్ని చేసి మన కొరకు పెట్టాడు అని అంటేనే, నరకాన్ని గురించి అగ్ని ఆరదు పురుగు చావదు ఈ మాటలు వింటుంటేనే ఆయన ప్రేమ కలిగినోడు అంటారా మీరు? కర్ర ఇంట్లో ఉంది, ఇది మా అబ్బాయి కొరకండి అని అన్నారు, లేకపోతే మా కొడుకో మా కూతురో వాళ్ళ కొరకే ఈ బెల్ట్ అని అన్నారు. బెల్ట్ కొని ఇంట్లో పెట్టిన ఆ తండ్రిని తల్లిని మీరు ప్రేమ కలిగిన వాళ్ళు అంటారా అంటే అది ఎప్పుడు ఉపయోగిస్తారు? దాని అవసరం వస్తేనే. దాని అవసరం వచ్చిందంటే దాని అర్థం ఏంటి? దానికి సమానమైనటువంటి తప్పు లేదా నేరము చేసినప్పుడు ఆ శిక్ష విధించబడుతుంది. ఆ నేరమే లేకపోతే, ఆ తప్పే లేకపోతే ఆ బెల్టో కర్రో ఖాళీగానే ఉంటుంది. నరకాన్ని చేశాడు కానీ అందులోకి వెళ్ళటానికి అర్హత ఉన్న వాళ్ళే అందులోకి పంపిస్తాడు ఆయన. కట్టాను కదా అలాగా నరకం రెడీ చేసే కదా ఎవరో ఒకరితో నింపుదాం అనుకోడు ఆయన.
కాబట్టి అలా గనక చేసినట్లయితే మీరు అన్నది నిజమే. కానీ ఆ నరకాన్ని చేసినా, అందులో అంత తీవ్రమైన వేదన ఉంచినా కానీ ఎవరు దానికి అర్హులో 100% అర్హత ఉంటేనే అక్కడికి పంపిస్తాడు. ఎందుకంటే ఆయన న్యాయవంతుడు, నీతివంతుడు కాబట్టి. అంతేగాని ఎలాగూ నరకం చేశాం కదా దాన్ని కూడా నింపుదాంలే అనుకోడు. కాబట్టి దేవుని యొక్క ప్రేమ కనుక మనకు అర్థమైతే ఈ విషయాలన్నీ మనకు అర్థమవుతాయి. మనం ప్రేమించేటువంటి విషయంలో దీన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన, చాలా బ్యాలెన్స్డ్గా ఉండవలసినటువంటి అవసరం ఉంది. ప్రపంచానికి ఇది అర్థం కాదు. ఇది చాలా పెద్ద కాంప్లికేటెడ్ విషయం. ప్రేమ ఉంది అంటేనేమో శిక్ష ఉండదు అంటారు, శిక్ష ఉంది అంటేనేమో ప్రేమ ఉండదు అని అంటారు. లేదు, రెండూ ఉంటాయి, రెండు కూడా ఉండాలి. ఓర్పు ఉండాలి, అందులో దీర్ఘశాంతం కూడా ఉండాలి, హెచ్చరిక కూడా ఉండాలి. హెచ్చరిక అయిపోయిన తర్వాత ఇవన్నీ రావాలి. కాబట్టి వీటిని మనం జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్దాం. దేవుడు మనల్ని, మన కుటుంబాలను దీవించునుగాక.